గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. మనం నిన్నటి సెషన్లో డిఎన్ఎస్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాము. అండ్ దెన్ ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ ప్రాజెక్టు అంతా కంప్లీట్ చేసాము. థ్రెటర్ ఆర్కిటెక్చర్, ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ, అండ్ దెన్ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మనం చేసుకుంటూ వచ్చాము. డిఎన్ఎస్లో రూట్ సర్వర్స్ అంటే ఎవరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఐసిఏఎన్ఎన్ ఆర్గనైజేషన్, అండ్ దెన్ టిఎల్డీస్ ఏం చేస్తారు, డొమైన్ రిజిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం డొమైన్ పర్చేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అండ్ దెన్ డొమైన్లో రికార్డ్స్ గురించి, నేమ్ సర్వర్స్ గురించి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం నిన్న. సో ఈరోజు ఒకసారి రీక్యాప్ చేసుకొని ఇంకొన్ని రికార్డ్ టైప్స్ డిస్కస్ చేసి దెన్ విల్ డిస్కస్ ఆన్ టాపిక్ కాల్డ్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్, and then we can start our next project, RoboShop. Okay. So now yes. Can you see my screen? Okay. So 3 servers create చేశాను. Database, and then backend and front end. Okay. The servers కి connect అవుదాము. Now we will use our domain actually. Okay. TTL గురించి కూడా నేను డిస్కస్ చేశాను. So this is database. Root access తీసుకుంటాము. సో ఐ థింక్ నా ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ అందరూ కంప్లీట్ చేసి ఉంటారు. ప్యారల్ గా చేస్తాను. డేటాబేస్ అండ్ దెన్ బ్యాక్ ఎండ్. డేటాబేస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లెట్ us enable it and then start it and set up the root password. If everything is fine, you can connect to MySQL database just by issuing this command MySQL. మనం ఇదే host లో ఉన్నాం కాబట్టి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. And then let us configure backend. Disable default module, enable 20, install Node.js,
మన ఏఎంఐ రీసెంట్ గా అప్డేట్ అయింది కాబట్టి ఇక మనం ఆ ప్యాకేజెస్ ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోయి ఉన్నాయి. Creating system user and then creating directory, downloading the backend code into temp directory, moving to our directory, and then unzipping the code and installing dependencies, npm install, creating systemctl service, and then keeping our content here. Okay, ఇక్కడ IP address బదులు we will configure domain. Okay, hosted zone shift చేశాను, నేమ్ సర్వర్ రికార్డ్స్ అప్డేట్ చేశాను. Okay, let us have few, it is a recap about this topic. Root servers, like 13 root servers across the world, managed by different organizations and governments. To control TLDs and part of ICANN, Internet Corporation for Assigned Names and Numbers. Okay. DNS resolution requests from ISP comes to root servers. Okay, next TLD, top level domains, basically owners of the, owners అంటే మనము డొమైన్ బుక్ చేసిన వాళ్ళము, బేసికల్లీ ఏదో ఒకటి కంట్రోల్స్ అండి, కంట్రోల్స్ ద హూ books the domains or who registers the domain, who sells the domain. Okay, and as the complete details of the domains book available, and then buyer information, etc. If the domain registers, who sells the domains, basically mediators between TLDs and end users. Okay. So, okay, who can manage the domain too? నేమ్ సర్వర్స్, ఎన్ఎస్. నేమ్ సర్వర్ అనేది ఒక రికార్డ్స్ టైప్. Who is currently managing the domain? Okay. We can buy domain with one register, and we can transfer the management to another register using NS records, by updating NS records. ఓకే, సో ఇది క్లియర్ కదా, ఇవన్నీ నిన్న మనం చేసాం. డొమైన్ పర్చేస్ చేసాము, హోస్టింగ్ ఆర్ GoDaddy ఎనీవేర్, అప్డేటింగ్ ద నేమ్ సర్వర్స్, దెన్ ఇట్ విల్ చేంజ్ ద అథారిటీ. సో నేను చేంజెస్ చేశాను, ఇప్పటికీ అప్డేట్ అయిపోయి ఉంటాయి.
hosted zone, ats.online. ఓకే, సో ఇవి మీరు హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన రికార్డ్స్. ఓకే, సో ఇక్కడ రికార్డ్స్ కి ఒక ప్రైస్ అనేది ఉంటుంది. ఎంత ప్రైస్ అనేది మనం చార్జబుల్ సెర్చ్, ఇలాంటివన్నీ చార్జబుల్ సెర్చ్ చేయొచ్చు, సింపుల్ థింగ్స్. ఓకే, వాట్ ఈస్ ద రికార్డ్ Route 53 hosted zone and then records price in AWS. We are new free tier model. ఓల్డ్ ఫ్రీ టైర్ అయితే ఇంకా ఏం ప్రాబ్లం లేదు, పెద్ద ఛార్జెస్ ఏం పడవు. $0.5 credits for 1 month. ఓకే, క్వైరీస్ డిఎన్ఎస్ క్వైరీ జరిగిన ప్రతిసారి దానికి కూడా కొంచెం ఛార్జెస్ ఉన్నాయి. ఓకే, అదే 10,000 డిఎన్ఎస్ క్వైరీస్, అంతకు మించి మనకేం జరగదు, పెద్ద ఛార్జెస్ ఏం లేవు. మోస్ట్లీ $1 or 1 credit per month అనుకుంటా. సో ఇక్కడ నేను రికార్డ్స్ క్రియేట్ చేయాలి. రికార్డ్స్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఏ రికార్డ్ అనేది మనం డిస్కస్ చేస్తాం. నేను ఏ రికార్డ్ ఇస్ మ్యాపింగ్ ద ఐపీ అడ్రస్ టు డొమైన్. ఓకే, మనకి ఇక్కడ 3 సర్వర్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, డేటాబేస్ ఉంది. బట్ ఒకే డొమైన్ పైన మల్టిపుల్ ఐపీ అడ్రస్ ని మనం ఇవ్వలేం కదా. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? What is the solution? Subdomains. ఓకే, సబ్డొమైన్స్ అంటే ఏంటి అంటే యూ కెన్ క్రియేట్ లైక్ డేటాబేస్ డాట్ ఆర్ సింపుల్ గా db డాట్ daws88s.online. ఇలా మీరు సబ్డొమైన్ పెట్టుకోవచ్చు. అది ఎంత లెవెల్ కైనా పెట్టుకోవచ్చు, లైక్ మల్టిపుల్ dev డాట్ ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఈ ఎండ్ మన కంట్రోల్లో ఉంది, దానికి ముందు మీ ఇష్టం, మళ్ళీ మీరు కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎన్ని లెవెల్స్ అయినా మీరు వెళ్ళొచ్చు, అవసరాన్ని బట్టి మనం వెళ్తాం. సో ఇప్పుడు నేను db.daws88s.online అని క్రియేట్ చేస్తాను. db.daws88s.online and then here value. Let us give private IP. ఓకే, నేను టీటీఎల్ తక్కువ పెడుతున్నాను ఎందుకంటే మనకు ఇప్పుడే కదా మనం చేస్తున్నాం, వెంటనే రిఫ్లెక్ట్ అవ్వడానికి. Okay, now let us check what is the command to know the domain records are propagated or not. ns lookup db.daws88s.online. Okay, propagate అయిపోయింది 24.31. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి అక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ డొమైన్ నేమ్స్ నేను వాడడం వల్ల ఫ్యూచర్ లో ఐపీ అడ్రసెస్ చేంజ్ అయినప్పుడు నేను ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. అంటే మన కాన్ఫిగరేషన్ ని అప్లికేషన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి టీటీఎల్ తక్కువ పెట్టేసి అప్డేట్ చేశానంటే సరిపోతుంది. ఓకే, we can complete this. డీమన్ రీలోడ్ ఈటీసీ సిస్టమ్ డి డైరెక్టరీలో మనం కొత్తగా ఏమైనా చేసినప్పుడు డీమన్ రీలోడ్ అనేది చేస్తాం. దట్ ఈస్ జస్ట్ రీలోడింగ్. ఎనేబుల్
అండ్ దెన్ స్టార్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది డెఫినెట్లీ. ఓకే, ఫస్ట్ మనం MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేసి స్కీమా లోడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా మీరు db డాట్ అనే ఇవ్వచ్చు. db.daws88s.online. ఓకే, స్కీమా లోడ్ అయిపోయింది. దెన్ రీస్టార్ట్ బ్యాక్ఎండ్. జస్ట్ చెక్ port is opened or not and it is running. పోర్ట్ ఓపెన్ అయింది అంటే రన్ అవుతుంటుంది. ఇక్కడ మనకు ఒక హెల్త్ చెక్ యూఆర్ఎల్ కూడా ఉంది. అదేంటి అంటే కర్ల్ http. నేను ఇదే సర్వర్ని ఏ నేమ్తో రిఫర్ చేయొచ్చు? నేను ప్రెసెంట్ ఇదే సర్వర్లో ఉన్నాను. ఇక్కడ డైరెక్ట్గా ఒక నేమ్తో రిఫర్ చేయొచ్చు, దట్ ఈస్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ అని ఇచ్చారు అంటే మీరు అదే సర్వర్లో ఉన్నట్టు. కోలన్ మన అప్లికేషన్ 8080 పోర్ట్ పైన రన్ అవుతుంది. /health. యూజువల్లీ డెవలపర్స్ ఇట్లా హెల్త్ చెక్ యూఆర్ఎల్ రాస్తారనమాట. అప్పుడు చూడండి అక్కడ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి యూ కెన్ కన్ఫర్మ్ ఇట్ ఈస్ రన్నింగ్. సో మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి మీరు ఒక అప్లికేషన్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి. సో దట్ ఈస్ systemctl status and then checking the port, checking the process. Okay, and checking the health check URL. Okay, connection kaithe telnet IP and then port number. మల్టిపుల్ వేస్ లో మనం చెక్ చేస్తాం అన్నమాట. Okay, so that is done. Backend is done. Now let's go to front end. DNF install nginx -y. Okay. What is the nginx configuration directory? Okay. What is the nginx logs directory? log and /nginx. Okay. What is the directory of HTML? USR share nginx HTML. Okay. Enable. Start. Remove the default content. Download our front-end application into temp directory and move to HTML base directory and then unzip there. And create one configuration in default without disturbing main nginx file. Okay. So here we can create another domain. Backend dot something. Name me system. db dot or database dot or backend dot or API dot or whatever. Okay. Backend dot and now let us take backend private IP. TTL reducing. Backend dot. That's all. Extra spaces అవన్నీ ఏమండకూడదు. అండ్ ఎండింగ్ లో ఈ ట్రైలింగ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సేవ్ ఇట్. మీరు కాన్ఫిగరేషన్ లో ఏ కొంచెం చేంజెస్ చేసినా యూ మస్ట్ రీస్టార్ట్. చెక్ ద పోర్ట్ -lntp రన్నింగ్. ఓకే, ఇప్పుడు నేను పబ్లిక్ కి డొమైన్ ఇవ్వాలి.
ఇప్పుడు ఎలా క్రియేట్ చేయమంటారు దీనికి డొమైన్? నేను పబ్లిక్ కి నా వెబ్సైట్ ఇవ్వాలి, ఎలా క్రియేట్ చేయమంటారు? పబ్లిక్ కి మనము ఇచ్చేప్పుడు ఫ్రంట్ ఎండ్ డాట్ అని అలా ఇవ్వకూడదు అనమాట. ఫ్రంట్ ఎండ్ డాట్ DAWS88s.online అని ఇస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో పబ్లిక్ ఇచ్చేప్పుడు ఎలాంటి ఈ డొమైన్స్ ఉండదు, ఇలా డైరెక్ట్ గా ఇదే ఉంటుంది. ఓకే, సో యూజువల్లీ ప్రాజెక్ట్ పేరు మీద డొమైన్ తీసుకుంటాం. సో పబ్లిక్ ఏముండదు, సబ్ డొమైన్ అనేది ఏముండదు. అండ్ పబ్లిక్ ఐపీ ఇవ్వాలా, ప్రైవేట్ ఐపీ ఇవ్వాలా? పబ్లిక్ ఐపీ ఇవ్వాలి, ఎందుకంటే ఇది పబ్లిక్ వెళ్తుంది కాబట్టి, నాట్ ఇంటర్నల్. సో యూజువల్లీ ఏముంటుంది, మీనింగ్ఫుల్ రికార్డ్ ఉంటుంది అంతే కదా. expense.com అను మీరు చూసింటారు ఆన్లైన్ లో, డైలీ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అవన్నీ. క్రియేట్ రికార్డ్స్, దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఇక్కడ DAWS88s.online అని ఇచ్చాను అంటే ఇది బై డిఫాల్ట్ హెచ్టిటిపిఎస్ తీసుకొని ఉండొచ్చు, దీన్ని హెచ్టిటిపి కింద మార్చండి. ఓకే, ఫస్ట్ టైం అవుతున్నప్పుడు ఈ ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి బ్యాక్గ్రౌండ్ నుంచి, చాలా రిక్వెస్ట్ పోతాయి ప్రతిదీ. ఎవ్రీథింగ్ ఈజ్ అ రిక్వెస్ట్ టు ద సర్వర్ అనమాట. అది ఇమేజెస్ కానీ, స్టైలింగ్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అవన్నీ. యాడ్ ఎక్స్పెన్స్, సో ఎవరు ఆల్రెడీ చేసేసారు. 50,000 ఈ అమౌంట్ దగ్గర మాత్రం మనము క్యారెక్టర్స్ ఇచ్చామనుకోండి, యాక్చువల్లీ కరెక్ట్ కాదు, ఇక్కడ రిజెక్ట్ చేయాలి, ప్లీజ్ ఎంటర్ ఓన్లీ అమౌంట్ అని. కానీ అన్ఫార్చునేట్లీ డెవలపర్స్ డెవలప్ చేసినప్పుడు ఆ కేర్ తీసుకోలేదు, అది ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఆగిపోతుంది ఇప్పుడు బ్యాక్ ఎండ్. అది హ్యాండిల్ చేయలేకపోతుంది. అమౌంట్ ప్లేస్ లో ఓన్లీ లెటర్స్ మాత్రమే ఇవ్వాలి. యూజువల్లీ దట్ షుడ్ బి రిజెక్టెడ్ వైల్ ఎంటరింగ్ ఇట్ సెల్ఫ్, బట్ ఆ కేర్ తీసుకోలేదు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంతే. అలాంటప్పుడు మీరు ఒకసారి రీస్టార్ట్ చేయాలి. Okay? మళ్ళీ ఎవరు డౌన్ చేసినట్టున్నారు. ఓకే, స్టాండింగ్. యా, సో ఇది మనం ఎంటర్ చేసినప్పుడు డైనమిక్ గా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉంటున్నాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ DNS. Now we have an important topic, HTTP status codes. ఓకే, మనం హ్యూమన్స్ కాబట్టి మనకు చూస్తే అర్థమవుతుంది ఇది సక్సెసా కాదా అనేది. బట్ కంప్యూటర్స్ కి చూస్తే అర్థం కాదు, కంప్యూటర్స్ ఓన్లీ కేర్ అబౌట్ నెంబర్స్ అండ్ కోడ్స్. ఓకే, మీకు రెస్పాన్స్ వస్తే మనకేంటి, ఇట్ ఈస్ సక్సెస్ అని. రెస్పాన్స్ రాకపోతే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అని. బట్ కంప్యూటర్స్ కి ఓన్లీ కోడ్స్ అనమాట. ఓకే, ఏంటి ఆ కోడ్స్ అంటే ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ లో చూద్దాం. నేను రిఫ్రెష్ కొట్టినప్పుడు ఒక రిక్వెస్ట్ వెళ్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేటస్ కోడ్స్ అని వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దిస్, ఇది మన API.
ఇది గెట్ మెథడ్ చేసిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ 200 అని వచ్చింది, స్టేటస్ కోడ్ 200 ఓకే అని. సో సిస్టమ్స్ వచ్చేసి ఇట్లా రెస్పాన్స్ కోడ్స్ లాగా మాట్లాడుకుంటాయి అనమాట. ఓకే, సో మనకు ఒక కోడింగ్ ఫార్మాట్ ఉంది. సో అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 తో స్టార్ట్ అయ్యే ఒకటి, 100 అంటే జస్ట్ ఇన్ఫర్మేషనల్ అని, కంటిన్యూయింగ్ ఆర్ స్విచ్చింగ్ ప్రోటోకాల్స్ ఫ్రమ్ జనరల్లీ హెచ్టిటిపిఎస్ టు హెచ్టిటిపి అలా. సో ఇది బేసిక్ గా పెద్దగా ఎవరు ఏం వాడరు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 100 అంటే ఇన్ఫర్మేషన్. మీకు ఏపీఐ గురించి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో తర్వాత 200 తో స్టార్ట్ అవుతుంది, అంటే 2xx అంటారు. 200 ఈజ్ ఆల్వేస్ సక్సెస్ రెస్పాన్స్. మీకు 200 వచ్చింది అంటే యు ఆర్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు కనెక్ట్ టు ఏపీఐ అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని. ఓకే, ఈ 200 లో ఒక చిన్నది ఉంది. 200 అంటే టూ ఎక్స్ లో 200 అంటే ఓకే. 201 అంటే ఇట్స్ క్రియేటెడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెవలపర్స్ చాయిస్ అనమాట. బేసిక్ గా 2 తో స్టార్ట్ అయింది అంటే అది సక్సెస్ ఏదైనా కూడా. ఓకే, సో ఇప్పుడు నేను 100 ఇచ్చి అమౌంట్ సమ్ స్నాక్స్ అని ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. నౌ లెట్ us see the response. Clear it. సో ఇది పోస్ట్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, పోస్ట్ అంటే ఇట్స్ క్రియేషన్ కదా. పోస్ట్ అంటే ఇట్స్ క్రియేటింగ్ ఆఫ్ డేటా కదా. సో వీళ్ళు డెవలపర్స్ ఏం చేసిండొచ్చు అంటే 201 పంపించిండొచ్చు స్టేటస్ కోడ్. యూజువల్లీ అది పోస్ట్ కైండ్ ఆఫ్ వాటికి యూస్ చేస్తాం. ఓకే, అంటే ఇట్స్ ఓకే. టూతో స్టార్ట్ అయింది ఏదైనా కూడా సక్సెస్ కిందే కన్సిడర్ చేస్తాయి. బట్ మరీ స్పెసిఫిక్ గా ఉండాలంటే 201 ఇచ్చిండొచ్చు. 204 ఉంది, డిలీటెడ్ అని. అంటే మీరు ఏదైనా డిలీట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో 204 వెళ్తుంది. నేను డిలీట్ రిక్వెస్ట్ పంపించాను అనుకోండి. ఓకే, అంటే ఎవరు మొత్తం డిలీట్ చేస్తున్నారు. నేను డిలీట్ చేసేటప్పుడు ఎవరో మన స్టూడెంట్స్ చేస్తున్నారు. మీరు నాతో పాటు ప్యారల్ గా చేస్తున్నారు కాబట్టి. సో సమ్వన్ ఎంటర్డ్ టెక్స్ట్. సో ఐఎమ్ రీస్టార్టింగ్ వన్స్ అగైన్. ఓకే, సో ఇప్పుడు నేను డిలీట్ రిక్వెస్ట్ పంపిస్తాను. కెన్ సి డిలీట్ రిక్వెస్ట్ మెథడ్ డిలీట్ వెళ్ళిందా. సో ఇక్కడ వీళ్ళు 200 కాకుండా 204 సెటప్ చేసి ఉండొచ్చు మన డెవలపర్స్. అంటే బీ స్పెసిఫిక్ అన్నట్లు. బట్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు, 2 తో స్టార్ట్ అయ్యేది ఏదైనా కూడా సక్సెస్ అయింది. ఓకే, తర్వాత 3xx, ఇది రీడైరెక్షనల్. అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోట వరకు ఇంకొక చోటుకు వెళ్తుంది రిక్వెస్ట్ అనేది. సపోజ్ ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నా. రిఫ్రెష్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 304 వచ్చింది. 304 అంటే ఏంటి అంటే ఇదొక రీడైరెక్షన్ అనమాట. ఇది క్యాషే లోంచి వచ్చింది అనుకోవచ్చు. అంటే ఏమీ మాడిఫై అవ్వలేదు, క్యాషే లోంచి వచ్చింది ఇది. ఎందుకు క్యాషే లోంచి వస్తుంది అంటే బ్రౌజర్ కంటే ఒక క్యాషే ఉంటుందిగా. బ్రౌజర్ కంటే ఒక క్యాషే ఉంటుంది. ఇమేజెస్
తర్వాత ఇక్కడ ఉండే మీరు చూస్తున్న ఈ జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ అదంతా క్యాషే లోంచి లోడ్ చేస్తుంది అనమాట బ్రౌజర్. సో దట్ మీన్స్ అది రిక్వెస్ట్ యాక్చువల్ గా సర్వర్ కి వెళ్ళలేదు, ఇట్ లోడెడ్ ఫ్రమ్ క్యాషే అని. సో దిస్ ఇస్ రీడైరెక్షనల్. ఆర్ ఒకవేళ మీరు ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్ రీడైరెక్షన్ పెట్టినా కూడా, సో దట్ కమ్స్ అండర్ రీడైరెక్షన్, రీడైరెక్టింగ్ ద డొమైన్ అన్నట్లు. ఓకే, 300, 301, 302 ఇలాంటివన్నీ. URL రీడైరెక్షన్. అండ్ దెన్ 304 ఇప్పుడు మనకు వచ్చింది కదా, క్యాషే. ఇది పర్మనెంట్ రీడైరెక్షన్. 302 అనేది టెంపరీ రీడైరెక్షన్. అంటే మీరు కొన్నిసార్లు బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూఆర్ఎల్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా మారుతూ ఉంటాయి బ్రౌజర్లు. దట్ ఈస్ రీడైరెక్షన్ అండి. తర్వాత 4xx, ఇది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ సైడ్ ఎర్రర్. ఇందాక 404 వచ్చింది చూసారా మీరు, నేను డిలీట్ కొట్టాను, యాడ్ ఎక్స్పెన్స్ లోకి వచ్చాను, ఇక్కడ ఏం లేదు, రికార్డ్స్ ఏం లేవు. రికార్డ్స్ ఏం లేనప్పుడు నేను మళ్ళీ డిలీట్ కొట్టాను. 404, వాట్ ఇస్ ద 404? నాట్ ఫౌండ్. ఇది చాలా ఫేమస్ ఎర్రర్. అంటే మీరు ఏమీ లేని దాన్ని మీరు డిలీట్ చేయాలని చూస్తున్నారు, లేని దాన్ని డిలీట్ చేయాలి అంటే నాట్ ఫౌండ్, దట్స్ అ క్లయింట్ ఎర్రర్. ఓకే, ఇంకా కొన్ని చూస్తాం. 400, ఇట్స్ అ బ్యాడ్ రిక్వెస్ట్. అంటే ఇప్పుడు మన డెవలపర్స్ ఏదైనా కొంచెం మిస్టేక్ చేశారనుకోండి, సో అది ఎలా వెళ్తుంది, యూజువల్లీ అమౌంట్ అని ఇలా కదా వెళ్తుంది. అమౌంట్ 200, డిస్క్రిప్షన్, రిక్వెస్ట్ ఇలా వెళ్తుంది. వాళ్ళు బై మిస్టేక్ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా, ఏమైనా ఎక్స్ట్రాగా కంటెంట్ పెట్టినా, ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది బ్యాక్ ఎండ్ లో సర్వర్ హ్యాండిల్ చేయలేదు. సర్వర్ కావాల్సింది జస్ట్ అమౌంట్ అని. మీరు కొత్తగా ఏదైనా పంపించారనుకోండి, సర్వర్ కెనాట్ హ్యాండిల్. అప్పుడు ఏమవుతుంది, 400 బ్యాడ్ రిక్వెస్ట్, అంటే మీరు పంపించిన ఫార్మాట్ ప్రాపర్ గా లేదు అని. ఇన్వాలిడ్ జేసాన్. ఓకే, తర్వాత 401, మీరు ఏపీఐస్ కి అథెంటికేషన్ అనేది ఉంటుందిగా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళైనా కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయరు కదా యాక్సెస్, మీరందరూ మా దాన్ని యాక్సెస్ చేయండి అని. సో 401 ఏంటి అంటే ప్రాపర్ అథెంటికేషన్ తో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ తో హిట్ చేయాలి. అలా చేయకపోతే మీకు అన్ఆథరైజ్డ్ అని వస్తుంది. అంటే నో అథెంటికేషన్ అని. తర్వాత 403, మీకు అథెంటికేషన్ ఉంది బట్ యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. ఓకే, సో మీరు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఒక హాల్ టికెట్ కి ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్, సో మనం చూసినట్లు ఎంసెట్ డాట్ ఇలా ఉంటుంది రిక్వెస్ట్ యూఆర్ఎల్. ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది అని కాదు, బట్ యూ కెన్ సెన్స్ దిస్ ఇస్ ద ప్రాపర్ రైట్. emset.ap.gov.in/API/results/హాల్ టికెట్ నెంబర్ అనుకుందాం, 1234567. ఓకే, API/ రిజల్ట్స్ స్లాష్ కావాలంటే 2026 ఇయర్, ఇలా ఇలా ఫామ్ చేస్తారు రిక్వెస్ట్ అనేది. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఇది హాల్ టికెట్ నెంబర్ కదా. జనరల్ గా మీరు మొత్తం డౌన్లోడ్ చేయగలమా, మనం ఈనాడులో అట్లా చూసినప్పుడు ఎంటైర్ డౌన్లోడ్ చేసే యాక్సెస్ ఇవ్వకపోవచ్చు గవర్నమెంట్, మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ పంపించాలి. ఒకవేళ ఎవరైనా మొత్తం డౌన్లోడ్ చేయాలనుకోండి, ఆ యూఆర్ఎల్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇంతవరకే.
ఈ యాక్సెస్ ఓన్లీ అడ్మిన్స్కే, గవర్నమెంట్ సైడ్ ఉండే అడ్మిన్స్ మాత్రమే, నాట్ ఫర్ ఎవ్రీ వన్. గవర్నమెంట్ సైడ్ ఉండే అఫీషియల్స్ కి, అడ్మిన్స్ కి. ఈనాడులో కానీ ఇంకెవరైనా వచ్చేసి మొత్తం డేటాబేస్ అంతా డౌన్లోడ్ చేయాలంటే కుదరదు. సో అప్పుడు ఇలాంటిది ఇచ్చారు అనుకోండి ఈనాడు వాళ్ళు, మనమైనా కూడా బ్యాక్ ఎండ్ లో, అప్పుడు ఏమొస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తాను, బట్ నాకుండే యూజర్ నేమ్ పాస్వర్డ్ కి మొత్తం రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసే యాక్సెస్ లేదు. దట్ ఈస్ 403 రెస్పాన్స్ పంపిస్తారు, ఫర్బిడెన్, మీకు ఈ యాక్సెస్ లేదు అని. నో పర్మిషన్ టు దిస్. ఓకే, సో ఇది 400. మనం డైలీ లైఫ్ లో మనం ఫేస్ చేసేది 200, 400, ఐ మీన్ 2xx 4xx, తర్వాత ఇక 5xx. ఇది సర్వర్ సైడ్ ఎర్రర్. ఓకే, మీరు 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చూస్తూ ఉంటారు యూజువల్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ let us enter something. ఇప్పుడు బ్యాక్ ఎండ్ అయితే స్టాప్ అయిపోతుందిగా, బ్యాక్ ఎండ్ అయితే స్టాప్ అయిపోయింటుంది. ఇప్పుడు ఎంటర్ చేయడానికి చూద్దాం. 200 ట్రావెల్, 404 వచ్చింది, ఎందుకంటే దానికి నాట్ ఫౌండ్ కాబట్టి. ఓకే, డేటాబేస్ స్టాప్ చేసి చూస్తాను. సిస్టమ్ సిటిఎల్ స్టాప్ MySQL D. డేటాబేస్ స్టాప్ చేశాను, బట్ బ్యాక్ ఎండ్ మాత్రం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చిందో చూద్దాం. స్టిల్ 404 వస్తుందా? సో మీరేం చేయొద్దు మీ సైడ్ నుంచి. ఇది స్టార్ట్ అవ్వట్లేదు బికాస్ డేటాబేస్ ఇస్ డౌన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఇది నేను ఇక్కడ రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాను. ఈ బ్యాక్ ఎండ్ ఏంటి అంటే డేటాబేస్ అప్ ఉంటేనే ఇది అప్ ఉంటుంది, దానివల్ల. ఓకే, బట్ నెక్స్ట్ మనం రిఫ్లెక్ట్ చేద్దాం రోబోషాప్ ప్రాజెక్ట్. 500 వచ్చింది అంటే సర్వర్ సైడ్ ఏదో ప్రాబ్లం అని, అంటే బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ ని కనెక్ట్ అవ్వలేకపోవడమో లేకపోతే బ్యాక్ ఎండ్ లో ప్రాబ్లము అలా అనమాట. ఓకే, అండ్ దెన్ ఓకే, ఫోర్ వస్తుంది బికాస్ ఆ యూఆర్ఎల్ ఐపీ అడ్రస్ దొరకట్లేదు కాబట్టి. ఓకే, ఇది మనం రోబో షాప్ సైడ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అండి. బేసిక్ గా 500 తో స్టార్ట్ అయితే ఏదైనా కూడా 5 తో స్టార్ట్ అయింది అంటే దట్ ఈస్ ప్యూర్లీ సర్వర్ సైడ్ ఎర్రర్. మీరు చూసింటారు చాలా సార్లు 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని, నాట్ ఏబుల్ టు రీచ్ అని, అవంతా సర్వర్ సైడ్ ప్రాబ్లం అనమాట. ఓకే, సో దట్ ఈస్ 503 సర్వీస్ అన్అవైలబుల్. దీన్నే స్టాప్ చేస్తాను, ఫ్రంట్ ఎండే స్టాప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్.
System CTL stop Nginx. ఓకే, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను. కనెక్షన్ రిఫ్యూజ్డ్. సో ఇది కొద్దిసేపటి తర్వాత ఎర్రర్ వస్తుంది కొంచెం ట్రై చేసిన తర్వాత. క్యాన్సల్డ్ అని వచ్చిందా? అసలు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి క్యాష్ నుంచి వస్తుంది. ఇట్స్ ఓకే. ఇక్కడ అసలు కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. కనెక్ట్ అయ్యి హ్యాండిల్ చేయలేకపోతే దట్ ఈస్ 500 ఎర్రర్. ఈ చిన్న ప్రాజెక్ట్ లో మనం రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాం. సో వీ కెన్ రిఫ్లెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ ప్రాపర్లీ ఇన్ రోబోషాప్. ఓకే, సో సింపుల్ గా 200 అంటే సక్సెస్. 100 అంటే ఏంటి? 100 అంటే ఇన్ఫర్మేషన్. 200 అంటే 2xx అంటే సక్సెస్. 300 అంటే 300s లో ఏదైనా కూడా రీడైరెక్షనల్. 400 అంటే క్లయింట్ మిస్టేక్. 500 అంటే సర్వర్ మిస్టేక్. మీరు ప్రతిదీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇందులో చాలా ఉంటాయి. మీరు ఇక్కడ కొడితే చాలా వస్తాయి, అన్ని బట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనకు ఫ్రీక్వెంట్ గా వచ్చేవి మాత్రం ఇప్పుడు నేను డిస్కస్ చేసినవి మనకు ఫ్రీక్వెంట్ గా వచ్చేవి మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, అది డైలీ లైఫ్ లో మనకు అలవాటు అయిపోతుంది. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. 502 బ్యాడ్ గేట్వే. పైనుండే బ్యాక్ ఎండ్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు, బ్యాడ్ రెస్పాన్స్ వచ్చింది. 503 సర్వీస్ అన్అవైలబుల్. 504 గేట్వే టైమ్అవుట్, అసలు బ్యాక్ ఎండ్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, దట్స్ ఆల్. ఇవి స్టేటస్ కోడ్స్ అనేవి మనం గుర్తుంచుకుంటే చాలు. సో ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. దెన్ విల్ కమ్ అండ్ దెన్ స్టార్ట్ అవర్ రోబో షాప్. నేను టర్మినేట్ చేస్తున్నా. కమ్ అండ్ స్టార్ట్ రోబో షాప్. వీఆర్ బ్యాక్. సో ఇవి హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్. వీటన్నిటిపైన మీరు బ్లాగ్స్ రాయొచ్చు. ఓకే, సో ఈరోజు నేను కొంచెం బయట ఉన్నాను కాబట్టి రేపు చూపిస్తాను లింక్డ్ఇన్ లో బేసిక్ గా సింపుల్ ఫార్మాట్ లో ఎలా రాయాలి అనేది. ఓకే, సో ఏం లేదు, లింక్డ్ఇన్ బ్లాగ్ అంటే జనరల్ గా మీరు ఒక ఎండ్ యూజర్ ఒక చదివేటప్పుడు అతనికి ఏం కావాలి, మనం టూ మచ్ గా టెక్స్ట్ బుక్ లో లాగా టెక్స్ట్ రాసేసి చదువుకోండి ఇంకా మనం వేస్తే ఎవరు చదవరు.
ఇన్ఫర్మేషన్ సింపుల్ గా ఉండాలి. ఓకే, ఫాంట్ కానీ అదంతా కొంచెం ప్రాపర్ గా ఉంటే ఎవరైనా చూడడానికి బాగుంటుంది. సో మీరు ఫాంట్ అవసరమైన చోట బోల్డ్ చేయడము, ఇమేజెస్, చిన్న ఇమేజెస్. ఒక ఇమేజ్ టెక్స్ట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది కాబట్టి ప్రాపర్ ఇమేజెస్, స్మాల్ ఇమేజెస్ మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోండి. ఏఐ యూస్ చేసి మాత్రం క్రియేట్ చేయొద్దు. చాట్ జీపీటీ యూస్ చేసి. చాట్ జీపీటీ ఇమేజ్ చూసారు అసలు ఎలా ఉంటాయో, ఎంత వర్స్ట్ గా ఉంటాయో. సో అవి కానీ చేశారంటే ఇక మీ పైన ఉండే ఫీల్ పోతుంది. ఈవెన్ రెజ్యూమ్స్ లో కూడా జీపీటీ జనరేట్ చేసిన రెజ్యూమ్స్ పెట్టారంటే సింపుల్ గా అయితే బయటేస్తారన్నమాట. యూస్ చేయాలి కానీ అది హ్యూమన్స్ రాసినట్లు ఉండేలాగా జస్ట్ హెల్ప్ తీసుకోవాలి తప్ప కంప్లీట్లీ జీపీటీ పైన మాత్రం డిపెండ్ అవ్వకూడదు. ఒక సింపుల్ ఇమేజ్ అండ్ దెన్ క్రిస్పీ టెక్స్ట్. మరీ క్రిస్పీగా రాయాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట ఎక్కువ టెక్స్ట్ యూస్ చేయండి, నో ప్రాబ్లం. ఇది ఖచ్చితంగా నేను రేపు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు హెచ్డిపి స్టేటస్ కోడ్స్ కానీ, ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ కానీ, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, అండ్ దెన్ ఎంజినిక్స్ గురించి ఉండే సింపుల్ ఇన్ఫర్మేషన్, అవన్నీ మీరు బేసిక్ గా ఇక్కడ మనం చూసిన దాంట్లో మీరు అర్థం చేసుకుని ఉంటారు. బ్లాగ్ రాయాలి అన్నప్పుడు రాయడం అనేది ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కదా. మనం ఏదంటే అది రాసేసి పుష్ చేయకూడదు. అది ఒక రికార్డ్ లాగా ఉంటుంది. వీడియోలు అంటే ఏదైతే అవ్వచ్చేమో కానీ బట్ రాయడంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ప్రతి వర్డ్ మీరు చెక్ చేసుకొని రాసేటప్పుడే మీకు అర్థమైపోతుంది. ఇంకా అంటే మీకు ఆ కంటెక్స్ట్, ఆ కంటెంట్ మీకు బాగా ఎక్కేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక రోబోషాప్ వెళ్లే ముందు టైప్స్ ఆఫ్ డిఎన్ఎస్ రికార్డ్స్. ఇప్పుడు వరకు మనకు తెలిసిన రికార్డు ఎన్ఎస్, నేమ్ సర్వర్స్, హూ ఈస్ మేనేజింగ్ ద డొమైన్. ఎస్ఓఏ ఉంది, సర్వీస్ ఆఫ్ ఆథరైజేషన్ అని. స్టార్ట్ ఆఫ్ అథారిటీ అని. జస్ట్ లైక్ ఈ ఎన్ఎస్, ఎస్ఓఏ ఆ రెండు ఉంటే డొమైన్ ని మనం సక్సెస్ఫుల్ గా అథారిటీని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం. ఏ అనేది ఏంటి? ఐపీ అడ్రస్. బట్ స్పెసిఫిక్ గా ఏది? IPv4 ఆర్ IPv6? IPv4. 4 A's ఉంటే అది IPv6. ఓకే, ఇక ఎంఎక్స్ ఉన్నాయి, మెయిల్ రికార్డ్స్. ఇప్పుడు మీరు మీ డొమైన్ పైన మెయిల్ క్రియేట్ చేసుకోవాలి. మీకు మెయిల్స్ వస్తున్నాయి info@joindevOps.com నుంచి కానీ అలా మెయిల్స్ వస్తుంటాయి. social@joindevOps.com నుంచి కానీ ఇలా మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ ఎలా వస్తున్నాయి? మేమైతే ఒక మెయిల్ సర్వర్ ని మనం క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. అంటే మెయిల్స్ పంపించడానికి ఇన్బాక్స్, అవుట్ బాక్స్ అవన్నీ పంపించేలాగా సాఫ్ట్వేర్ మనంతటా మనం డెవలప్ చేసుకోలేం కదా. అప్పుడు మనం ఎవరిపైన డిపెండ్ అవుతున్నాం? జీమెయిల్. జీమెయిల్ పైన డిపెండ్ అవుతాం. జీమెయిల్ దగ్గర మనం మెయిలింగ్ సర్వీస్ ని కొనుక్కోవచ్చు. సో జీమెయిల్ అంటే ఫ్రీ అని చెప్పేస్తారు. మనకు తెలిసిందంటే జీమెయిల్ అంటే ఫ్రీ కాబట్టి అయ్యో జీమెయిల్ కి డబ్బులు ఏం లేకుండా, ప్రాఫిట్ ఏం లేకుండా ఫ్రీగా ఇస్తుందా అనుకుంటాం మనం. బట్ బ్యాక్గ్రౌండ్ లో ప్రాఫిట్ లేకుండా ఎవరు ఏం చేయరు. సో సింపుల్ బిజినెస్ ట్రిక్ ఏంటంటే పబ్లిక్ కి ఫ్రీగా ఇవ్వడం. గివ్ ఫ్రీ ఫర్ పబ్లిక్. అప్పుడు ఏం చేస్తారు? పబ్లిక్ వాడుతూ ఉంటారు. సో దానిపైన మనం బాగా స్టేబుల్ గా ఉండాలి. ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన కంప్లీట్ పిచ్చి పిచ్చి ఇవ్వడం మనకు కాదు. వాళ్ళు ఏం చేస్తారు? జీమెయిల్ ఇంటర్ఫేస్ చాలా ఈజీ టు యూజ్ ఉంటుంది. వేరే ఎవరితో పోల్చినా చాలా స్టేబుల్ గా ఉంటుంది. మన డేటాని చాలా సేఫ్ గా ఉంచుతుంది. సెక్యూరిటీ ఉంది, అంతా ఉంది. ఇంకా పబ్లిక్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బిజినెస్, దిస్ ఇస్ ఫర్ పబ్లిక్. బట్ బిజినెస్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు. సో పెయిడ్ ఫర్ బిజినెస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన డొమైన్ పైన మనకు ఒక ఈమెయిల్ కావాలి అంటే మన జీమెయిల్ ని అప్రోచ్ అవుతాం. ఇది మా డొమైన్, మాకు ఈ డొమైన్ పైన మేము మెయిలింగ్స్ చేసుకోవాలి.
మా domain.com రావాలి అంటే అప్పుడు వాళ్ళు మనకి ఛార్జెస్ చేస్తారు పర్ యూజర్ ఇంత అని. ఓకే. సో ఇప్పుడు మీరు మీ మెయిలింగ్ ని జీమెయిల్ కి చేయాలి అంటే కొన్ని రికార్డ్స్ అప్డేట్ చేయాలి. ఆ రికార్డ్స్ ఇక్కడ మెయిల్ రికార్డ్స్, ఎంఎక్స్ రికార్డ్స్. సో అవి జీమెయిల్ షిఫ్ట్ చేయడానికి రికార్డ్స్ కొన్ని ఇస్తారనమాట వాళ్ళు. ఓకే. జీమెయిల్ ఎంఎక్స్ రికార్డ్స్ అని కొట్టామంటే మీరు మీ డొమైన్ లో ఇవి అప్డేట్ చేయాలి. ఓకే. సో ఈ రికార్డ్స్ అన్ని మనం అప్డేట్ చేయాలన్నమాట. smtp.google.com అనేది మనం అప్డేట్ చేయాలి. ఇంకా వాళ్ళు కొన్ని ఇస్తారు. వాళ్ళు ఏవి ఇస్తే అవి మనం అప్డేట్ చేసుకోవాలి. సో చిన్న కాన్ఫిగరేషన్ ఉంటుంది అది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. ఇంకొకటి టీఎక్స్టీ అని ఉంటుంది. టెక్స్ట్ రికార్డ్స్. మళ్ళీ మనకు వస్తాయి ఇవన్నీ. టెక్స్ట్ రికార్డ్స్ అంటే ఏంటి అంటే ఫర్ వెరిఫికేషన్. అంటే ఈ డొమైన్ మీద కాదా అని వెరిఫై చేయాలి అనుకున్నప్పుడు ఎవరైనా వాళ్ళు మనకి టెక్స్ట్ రికార్డ్ అనేది ఇస్తారన్నమాట. వాళ్ళు ఒక కంటెంట్ ఇచ్చి వాల్యూ ఇవ్వమంటారు. అది మనం వెళ్ళి అప్డేట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే. ఇంకొకటి సీనేమ్. సీనేమ్ అంటే కెనానికల్ నేమ్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీ అడ్రస్ యూ కెన్ సింప్లీ గివ్ అనదర్ డొమైన్. ఓకే. సో ఐపీ అడ్రస్ కాకుండా ఇంకొక డొమైన్ ఇవ్వచ్చు మనం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సీనేమ్ లెట్ us ట్రై. నేను గూగుల్ డాట్ అని ఇచ్చి సీనేమ్ www.google.com ఇచ్చి అనుకుంది. అంటే ఇక నేను సీనేమ్ రికార్డ్ సెలెక్ట్ చేసుకొని నేను google.com అని ఇచ్చాను. ఇప్పుడు google.daws88s.online అని టైప్ చేస్తే let us give google.com full URL. https వచ్చా ఇప్పుడు let us try. జస్ట్ google.com ఇద్దాం. రీడైరెక్ట్ అవ్వాలి. సో http https కి వెళ్తుంది. యూజువల్ ఫార్మాట్ అయితే ఇలా. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్.
సర్టిఫికేట్ లేదు మన డొమైన్ కి. గూగుల్ ఏంటంటే రీడైరెక్ట్ చేస్తుంటుంది. HTTP నుంచి HTTPS కి బై డిఫాల్ట్. సో అందుకని let us try another browser. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మా దగ్గర సర్టిఫికేట్స్ లేవు కాబట్టి HTTP google.taws88s.online. Let us give another website. సర్టిఫికేట్స్ లేవు కాబట్టి అవన్నీ అలా ఎర్రర్ చూపిస్తుంది. మన డొమైన్ పైన సర్టిఫికేట్ ఇంకా మనం చేయలేదు కాబట్టి. బట్ ఇట్స్ ఓకే. నేను DAWS86s.fun పెట్టి చూస్తాను. సో ఇది పెడుతున్నాను DAWS86s.fun CNAME రికార్డు. బట్ DAWS86s.fun లో విల్ క్రియేట్ వన్ ఏ రికార్డ్. ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను సింపుల్ గా NS లుక్అప్ చేశాను అనుకుందాం. ఇక్కడ NS లుక్అప్ చేస్తాను అనుకోండి. నేను టర్మినేట్ చేసింది కదా. NS లుక్అప్ google.daws88s.online. కొంచెం టైం పడుతుంది. DAWS86s.fun. NS lookup DAWS86s.fun. ప్రీవియస్ బ్యాచ్ డొమైన్ ఇది. ఇక్కడ ఆన్సర్ వచ్చింది. కరెక్టేనా స్పెల్లింగ్? ఇది google.it స్పెల్లింగ్ కరెక్టేగా? ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేస్తాను. వచ్చింది. DAWS86s.fun వచ్చిందిగా. ఇన్స్టెన్స్ కి దీనికి సంబంధం లేదు. ఇన్స్టెన్సెస్ రన్ అయినా అవ్వకపోయినా. ఓకే, వి గాట్ ద ఆన్సర్ హియర్. సో మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ దీనిపైన డిఎన్ఎస్ జరుగుతుంది. మళ్ళీ దీనిపైన డిఎన్ఎస్ జరిగితే అప్పుడు IP అడ్రస్ వస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ ఇంకా రాలేదు.
ఆన్లైన్ లో వస్తుంది, మేబీ క్యాష్ ఇష్యూస్ అవన్నీ ఉండొచ్చు. Let us try another website also. Session expert ఇది ప్రాబ్లం. వీటికి కాన్ఫిగరేషన్స్ సర్వర్స్ అవేం అవసరం లేదు. NS records, DNS lookup. సో ఇక్కడైతే వచ్చింది, బట్ లోకల్ సిస్టమ్ లో ఎందుకు రావట్లేదో తెలియదు. టైమ్స్ ఇట్స్ ఓకే, కొంచెం టైం పట్టొచ్చు. బై డిఫాల్ట్ ఇది ఏ రికార్డ్ కోసం సెర్చ్ చేస్తుంది, ఏ రికార్డ్ లో ఏం లేదు కాబట్టి అలా వస్తుంది. ఓకే, మనకు సీనేమ్ రికార్డ్ లో మీరు ఎన్ఎస్ లుక్అప్ కమాండ్ కొడితే బై డిఫాల్ట్ అది ఏ రికార్డ్ కోసం సెర్చ్ చేస్తుంది. ఓకే, సీనేమ్ రికార్డ్ కోసం సెర్చ్ చేయదన్నమాట. సో లెట్ us see, is there any option for help? NS lookup man. ఈ నేమ్ తో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. టైప్ ఇక్కడ చూడండి, టైప్ ఈస్ ఏ, బై డిఫాల్ట్ టైప్ ఈస్ ఏ చెక్ చేస్తుంది కాబట్టి అక్కడ మనకు ఆన్సర్ రావట్లేదు. సో ఇక్కడ హైఫన్ హైఫన్ టైప్ సి నేమ్ ఇచ్చి మన google.daws88s.online అని ఇచ్చామంటే ఇన్వాలిడ్ ఆప్షన్ టైప్ సింగిల్ క్యారెక్టర్ వచ్చి చూద్దాం. డిఫాల్ట్ ఏ రికార్డ్ ఇక్కడ చూడండి, టైప్ ఈక్వల్ టు అని ఇవ్వాలనుకుంటా. Now you can see బ్రౌజర్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ గా వీటికి రీడైరెక్ట్ చేస్తాయి అనమాట. సో ఆల్ ఐ వాంట్ టు సే ఈస్ సి నేమ్ ఈస్ ఫర్ గివింగ్ అనదర్ డొమైన్ కెనానికల్ నేమ్. ఈ రికార్డ్ టైప్స్ కూడా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ లెట్ us స్టార్ట్ రోబోషాప్. నేను ఒక డాక్యుమెంటేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. జస్ట్ లైక్ ఎక్స్పెన్స్. రిపోజిటరీ రోబోషాప్ డాక్యుమెంటేషన్. ఈ గిట్ మనం నేర్చుకుంటాం, మన రోబోషాప్ అయిపోగానే ఇక మనం గిట్ గురించి నేర్చుకుంటాం మైట్ గా. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఇప్పుడు గిట్ గురించి మీరు వరి అవ్వద్దు, ఇంకా మనకి గిట్ తో పని లేదు. మన స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు మనం గిట్ గురించి నేర్చుకుంటాం.
సో ఇది మన 3 టైర్ ఆర్కిటెక్చర్ రోబోషాప్. ఇప్పుడు మల్టిపుల్ బ్యాక్ ఎండ్స్ ఉన్నాయి. బ్రౌజర్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వస్తుంది, లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తాము జనరల్. బ్రౌజర్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వస్తుంది. ఫ్రంట్ ఎండ్ నుంచి చాలా ఉన్నాయి, మల్టిపుల్ డేటాబేసెస్లు ఉన్నాయి, మల్టిపుల్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్లు ఉన్నాయి. జనరల్ గా ఆర్గనైజేషన్లు ఒక్క డేటాబేస్ పైన ఎవరు డిపెండ్ అవ్వరు. ఓకే, MySQL అనేది సీక్వెల్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ లైక్ ఒరాకిల్, పోస్ట్గ్రెస్, ఇవన్నీ టేబుల్స్ అండ్ రో స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, తర్వాత ఇంకొక పాపులర్ కైండ్ ఆఫ్ డేటాబేస్ ఉంది, అది నో సీక్వెల్ అని. నో సీక్వెల్. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? సీక్వెల్ డేటాబేసెస్ వచ్చేసి MySQL, ఒరాకిల్, పోస్ట్గ్రెస్, మారియాడిబి, ఇంకా చాలా ఉండి ఉంటాయి. పాపులర్ అయితే ఇవే. MS SQL, ఇవి పాపులర్. అంటే టేబుల్స్, కాలమ్స్. ఇంకొక ముందుకు వేస్తే స్కీమాలో ఏముంటాయి? టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్ లో రోస్ అండ్ కాలమ్స్. ఇది కదా ప్రాపర్ స్ట్రక్చర్ మనం చూసిన డేటాబేస్ కి. సో ఇదేంటి అంటే, జనరల్ గా షెల్ఫ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇంట్లో ఒక వార్డ్రోబ్ ఉంటుంది, వార్డ్రోబ్ లో షెల్ఫ్స్ క్రియేట్ చేసుకుంటాం. బట్ అక్కడ కొంచెం స్పేస్ అయితే వేస్టేజ్ జరుగుతుందా? ఆ పార్టిషన్ చేసినప్పుడు, ఓకే, ఇప్పుడు మీరు ఒక షర్ట్స్ కి ఒకటి, ప్యాంట్స్ కి ఒకటి, ఇంకొకటి నైట్ వేర్ కి ఒకటి, అలా అలొకేట్ చేసి ఉంటారు. బట్ మొత్తం ఫిల్ అవ్వదుగా జనరల్ గా. కొంచెం స్పేస్ వేస్టేజ్ అనేది జరుగుతుంటుంది. అండ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని సీక్వెల్ డేటాబేసెస్ హ్యాండిల్ చేయలేవు, మిలియన్స్ ఆఫ్ యూజర్స్. మీరు Amazon.in చూసారనుకోండి. Amazon.in లో ప్రతి సెకండ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఆ ప్రోడక్ట్ అనేది ఏంటి? ప్రోడక్ట్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఒక ప్రోడక్ట్ పేజ్ మీరు కొట్టిన తర్వాత చాలా ఉంటుంది కదా. ప్రోడక్ట్ నేమ్, టైటిల్, వెండారు, EMI ఇన్ఫర్మేషన్, ఇమేజెస్, వీడియోస్, రివ్యూస్, రేటింగ్స్, అండ్ దెన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇలా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా తీసుకెళ్ళి నేను డేటాబేస్ లో స్టోర్ చేస్తే ఏమవుతుంది? డేటాబేస్ స్లో అయిపోతుంది అనమాట. సీక్వెల్ డేటాబేస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజ్ నాట్, SQL is not good for huge amount of data. అండ్ ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా ఉంటుందిగా. అన్ని ప్రొడక్ట్స్ కి ఒకటే డేటా ఉంటుందా? మీరు ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసినప్పుడు, లైక్ Amazon.in లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేశారనుకోండి, ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా ఉంటుందిగా. ల్యాప్టాప్స్ కి ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. సో ఇదేంటి ఒకటే ఫార్మాట్ అయితే కాదు కదా. జస్ట్ ప్లీజ్ ఆన్సర్ ఇన్ ద చాట్. ఒకటే ఫార్మాట్ అయితే కాదుగా. షూస్ కి ఒక టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఇట్స్ అన్రిలేటెడ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా ఉంది. మరి ఇలాంటి వాటిని తీసుకెళ్లి మనం స్ట్రక్చరైజ్ చేయలేము. అది ఫోర్స్ గా స్ట్రక్చర్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల చాలా స్పేస్ వేస్ట్ జరుగుతుంది. దీన్ని తీసుకెళ్లి మనం కానీ MySQL లో పెట్టామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్లో అవుతుంది. డేటా అనేది యూనిఫామ్ గా లేదు, ఒక్కొక్క వానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా ఉంది. సో అప్పుడు ఇలాంటి వాటి కోసం ఏం చేయాలి? దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ NoSQL. డాక్యుమెంట్స్ అంటారు. డేటా ఈజ్ ఇన్ డాక్యుమెంట్స్.
డాక్యుమెంట్ సైజ్ నథింగ్ బట్ JSON. ఇప్పుడు ఇలా ఉందిగా, ఒక ప్రోడక్ట్ కి ఇలా ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఉంటుంది, వెండర్ ఇలా ఉంటుంది. సో ఇంకొక ప్రోడక్ట్ ఫార్మాట్ అనేది ఇంకొక ప్రోడక్ట్ ఇష్టం అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. So when you want to handle huge amount of data which is not similar, then you can go for NoSQL. ఇప్పుడు మీరు చూస్తున్న కామర్స్ లో ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో NoSQL కైండ్ ఆఫ్ డేటాబేస్ నుంచి వస్తున్నాయి. ఓకే, ట్రాన్సాక్షన్స్ కి ఇది వాడతారు. ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ లైక్ మీరు కొంచెం పేమెంట్స్ చేసిన వాటన్నిటికీ SQL వాడతారు. ట్రాన్సాక్షన్ ఐడీస్ అలాంటి వాటన్నిటికి, అంటే ఒకటే స్ట్రక్చర్ లో ఉండే డేటాకి. స్ట్రక్చర్ మన కంట్రోల్లో లేని డేటా కోసం NoSQL డేటాబేసెస్ వస్తాయి. సో సింపుల్ రూల్, ప్రాపర్ డేటా స్ట్రక్చర్, go for SQL. Improper data structure, go for NoSQL. And huge also. ఓకే, సో ఇందులో డేటా వచ్చేసి కీ వాల్యూ పేస్ లా ఉంటుంది. ఇది కీ, ఇది వాల్యూ, అంతే. ఇక్కడ టేబుల్స్, కాలమ్స్, రోస్ అట్లా ఏమి ఉండదు. ఓకే, జస్ట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డాక్యుమెంట్స్. మనం ఏదైనా ఒక ఫ్యాషన్ స్టోర్కి వెళ్తే మామూలుగా అన్ని నీట్ గా ప్యాంట్లు, షర్ట్స్ ఒక సైడ్ పడేసి ఉంటాయి. బట్ ఏదైనా ఆఫర్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అన్ని వెత్తి ఒక పెద్ద బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ లో పడేసింటారు. చూసాం కదా, గమనించాం కదా చాలా సార్లు. మీరు ఎనీ ఫ్యాషన్ స్టోర్ కి ఫెస్టివల్ టైంలో వెళ్తే ఆఫర్ ఉండే వస్తువులు అన్ని తీసుకెళ్లి ఒక పెద్ద బాక్స్ క్రియేట్ చేసి అందులో పడేస్తారు. సో దిస్ MongoDB, NoSQL లో పాపులర్ గా వచ్చేసి MongoDB అంటారు. వీఆర్ గోయింగ్ టు యూస్ దట్ MongoDB. సో దిస్ ఈస్ లైక్ కీపింగ్ యువర్ డాక్యుమెంట్స్ ఇన్ ఏ సింగిల్ సమ్ బాక్స్. ఇంకా ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు అంతే. అప్పుడు స్పేస్ వేస్టేజ్ జరగదు. అందులో ఒకటే ప్యాంట్స్, ఒకటే షర్ట్స్ ఉంటాయని లేదు. ఆఫర్ లో ఉండేవన్నీ అందులో పడేస్తారు. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. సో దట్స్ హ్యూజ్ డేటా అండ్ స్ట్రక్చర్ డేటా. ఓకే, సో ఇది SQL కి NoSQL కి డిఫరెన్స్. అది మన డాక్యుమెంటేషన్ లో ఇక్కడ నేను దీని గురించి వచ్చిన డాక్యుమెంట్ రాస్తానండి. సో ఇప్పుడు మనం ప్రతి ప్రాజెక్ట్ లో, పెద్ద ప్రాజెక్ట్స్ లో NoSQL డేటాబేస్ ఉంటుంది. అందులో పాపులర్ MongoDB. SQL డేటాబేస్ ఉంటుంది, పాపులర్ వచ్చేసి MySQL అండ్ Oracle. MySQL అయితే ఓపెన్ సోర్స్, Oracle అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత రెడిస్ అనేది ఒకటి ఉంది. రెడిస్ అంటే ఏంటి అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ NoSQL డేటాబేస్. దిస్ ఇస్ క్యాషింగ్ సర్వర్. క్యాషింగ్ ఎందుకు వాడతారు, ఇప్పుడు బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉంది, డేటాబేస్ ని కనెక్ట్ అవ్వాలి. మనం చూడడానికి సింపులే, బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చాలా జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే బేసిక్ గా ఇట్ మీన్స్ కనెక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు కావాల్సిన రెస్పాన్స్ వస్తుంది. మీకు ఏం కావాలో రిక్వెస్ట్ చేస్తారు అండ్ రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కనెక్షన్ క్లోజ్ చేస్తారు.
ఓకే, ఈ ఆపరేషన్ అంతా జరుగుతుంది మనకు బ్యాక్గ్రౌండ్. బట్ ప్రతిసారి అప్లికేషన్ డేటాబేస్ కనెక్ట్ అవ్వడం, రెస్పాన్స్ తీసుకోవడం, క్లోజ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే స్కేల్ చేయలేమన్నమాట అప్లికేషన్ ని. సో అలాంటప్పుడు మనకు ఫ్రీక్వెంట్లీ, ఇప్పుడు ఇందాక మీరు చూసారు మన వెబ్సైట్, జేఎస్, సిఎస్ఎస్, ఇమేజెస్ ప్రతిసారి నేను సర్వర్ లోంచి డౌన్లోడ్ చేయాలి అంటే అక్కడ ఏం జరుగుతుంది, మన బ్యాండ్ విడ్త్ లో మెమరీ అనేది కంటిన్యూస్ గా డౌన్లోడ్ అవుతుంది, ఇంటర్నెట్ పైన ప్రెషర్ పెరుగుతుంది బేసిక్ గా, అండ్ మన అప్లికేషన్స్ కూడా స్లో అవుతాయి. సో అప్లికేషన్ యూజెస్ క్యాషింగ్ అంటారు. క్యాషింగ్ అనేది ఎలా అంటే అందరికి తెలిసిందే, ఫస్ట్ బ్యాక్ ఎండ్ క్యాష్ లో చెక్ చేస్తుంది అనమాట అప్లికేషన్. క్యాష్ లో లేదనుకోండి, దెన్ ఇట్ కనెక్ట్స్ టు డేటాబేస్ అండ్ కీప్ ఇట్ ఇన్సైడ్ క్యాష్. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఇక మనకి ఏది కావాలన్నా ఈ క్యాష్ లో ఉందిగా, సో ప్రతి చోట క్యాష్ కి టైం టు లివ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు గెట్ రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రోజు ఒక ఆఫర్ పెట్టారు, Amazon.in లో ఆఫర్ పెట్టారు. ఏంటి, ఎలక్ట్రానిక్స్ పైన ఆఫర్ పెట్టారు. ఇప్పుడు అందరు స్మార్ట్ ఫోన్స్ చూస్తారు. స్మార్ట్ ఫోన్స్ చూసినప్పుడు ఆర్ ఈ రోజు S26 రిలీజ్ ఉంది, ప్రతిసారి అందరూ ఓపెన్ చేస్తారుగా. ప్రతిసారి నేను డేటాబేస్ లోకి వెళ్ళి ఫెచ్ చేయడం అనేది ఏంటి, ఇన్ఫర్మేషన్ అయితే ఇదే కదా. ఇక్కడ మీరు చూస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదేగా, ఇదేం మారదు కదా. దీన్ని ప్రతిసారి డేటాబేస్ లోకి వెళ్ళి ఫెచ్ చేయాలంటే అప్లికేషన్ స్లో అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాయి అప్లికేషన్స్, క్యాషే యూస్ చేసుకుంటాయి. క్యాషేలో అంటే ఫాస్ట్ గా వచ్చేస్తుంది, కనెక్షన్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అదంతా ఏం అవసరం లేదు. సో ఇట్స్ లైక్ మనకు మనీ కావాల్సిన ప్రతిసారి బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ విత్డ్రా చేయడం కంటే కొంచెం మనీ ఆల్రెడీ విత్డ్రా చేసి పెట్టుకొని మన పాకెట్ లో పెట్టుకొని అవసరమైనప్పుడల్లా టక్కుని తీసి ఖర్చు పెట్టడం అన్నట్లు. ఓకే, ఇది మనం జస్ట్ తెలుసుకుంటే చాలు, మనమేమి ఈ డేటాబేసెస్ అన్నిటిని మనం మేనేజ్ చేయం. బేసిక్ గా కీ వాల్యూ పేర్, కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, దట్స్ ఆల్. ఇది ఒక కైండ్ ఆఫ్ డేటాబేస్ మనకు డైలీ ప్రాజెక్ట్స్ లో మనం చూస్తుంది. నెక్స్ట్ క్యూస్ అనేవి ఉన్నాయి, క్యూ కైండ్ ఆఫ్ డేటాబేస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్యూ అనేది. ఇప్పుడు హెచ్టిటిపి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటి ఇది, ఒక 5 seconds వెయిట్ చేస్తుందా, ఆర్ 30 seconds వెయిట్ చేస్తుందా. ఇఫ్ సర్వర్ ఈస్ నాట్ రెస్పాండింగ్, దెన్ ఎర్రర్ కదా. రైట్. సో దీన్ని ఏమంటారంటే సింక్రనస్ అంటారు. ఇప్పుడు నాది ఒక సిస్టమ్ ల్యాప్టాప్, నేను ఇంకొక ఫేస్బుక్ కనెక్ట్ అవుతున్నాను, నాకు ఇమీడియట్ రెస్పాన్స్ రావాలి, ఐ కెనాట్ వెయిట్. సో దట్ ఈస్ సింక్రనస్, రెండు సింక్ లో ఉన్నాయని. ఇప్పుడు నేను వాట్సాప్ ఉంది, అంటే జాయిన్ డెవాప్స్ మీకు మెసేజ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ రమేష్ అనే పర్సన్. నేను రమేష్ కి మెసేజ్ పంపిస్తాను, కానీ రమేష్ ఆన్లైన్ లో లేడు, ఎర్రర్ చూపించింది అనుకోండి, ఇస్ ఇట్ గుడ్. జనరల్ గా ఎర్రర్ అయితే చూపిస్తుందా, మీరు ఒక పర్సన్ కి మెసేజ్ చేసినప్పుడు అతను ఆన్లైన్ లో లేకపోతే సారీ అనేబుల్ టు సెండ్ మెసేజ్, హీస్ నాట్ ఆన్లైన్ అంటుందా, ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. సో దట్ ఈస్ అసింక్రనస్. ఓకే, అసింక్రనస్ అంటే ఏంటి అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నాకు ఐటీలో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే ఇదే అనిపించింది ఆ ప్రాజెక్ట్ లో చూస్తున్నప్పుడు. దెర్ వాజ్ అన్ ఓల్డ్ టెక్నాలజీ లైక్ JBPM, JBoss బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్, ESB అనేవాళ్ళు. ఓకే, ఐ విల్ డిస్కస్ దిస్ టుమారో.
ఇప్పుడు మల్టిపుల్ థర్డ్ పార్టీస్ ఉంటాయి, ఫ్లిప్కార్ట్ కి కానీ, అమెజాన్ కి కానీ. అమెజాన్ ఏంటి, డెలివరీకి సపరేట్ థర్డ్ పార్టీ కదా. ఈవెన్ ఇట్ ఈస్ అమెజాన్ అనదర్ కంపెనీ, బట్ ఇట్స్ అ సపరేట్ కంపెనీ కదా. ఫ్లిప్కార్ట్ కంటూ ఒక కంపెనీ ఉంటుంది, సపరేట్ థర్డ్ పార్టీ డెలివరీ చేయడానికి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ కూడా ఇస్తారు, డెలివరీ డీటెయిల్స్. ఫ్లిప్కార్ట్ ఏం చేయాలి, డెలివరీ డీటెయిల్స్ ని థర్డ్ పార్టీకి పంపించాలి. థర్డ్ పార్టీ అప్లికేషన్ కంప్లీట్లీ ఆన్ లో ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా? ప్రతి అప్లికేషన్, అది ఎంత పెద్ద టెక్నికల్ పర్సన్ అయినా, ఎంత పెద్ద టెక్నికల్ కంపెనీ అయినా, కంప్లీట్లీ అప్ లో ఉంటుందని గ్యారంటీ ఏం లేదుగా. సో ఇప్పుడు మరి మీరు కస్టమర్ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు, మనీ కట్టించుకున్నారు, అంతా చేశారు. మీ ఈ డెలివరీ డీటెయిల్స్ ని అనదర్ థర్డ్ పార్టీకి లైక్ ఈ కార్ట్ సంథింగ్ వాళ్ళకి పంపించేప్పుడు వాళ్ళ సిస్టమ్ డౌన్ ఉండడం వల్ల మీరు కానీ ఎర్రర్ చూపించారు అనుకోండి కస్టమర్ కి, ఆర్డర్ ఫెయిల్ అయిపోతుందిగా. సో ఇక్కడ మీరు థింక్ చేస్తే ఈ రిక్వైర్మెంట్ లో కస్టమర్ కి అయితే ఇమ్మీడియట్ గా డెలివరీ అవసరం లేదు. ఆర్డర్ పెట్టిన వెంటనే డెలివరీ ఇక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవ్వదుగా. సో ఈ డోంట్ కేర్ అబౌట్ డెలివరీ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 10 minutes అనుకుందాం, ఎంత క్విక్ కామర్స్ తీసుకున్నా కూడా. సో అలాంటప్పుడు ఏంటి, సిస్టమ్స్ డౌన్ ఉన్నా పర్లేదు, మీరైతే కస్టమర్ కి సక్సెస్ చూపిస్తారు. ఆబ్వియస్లీ 1 or 2 days లో అవి అంత డౌన్ ఏమి అవ్వవు. ఉంటే ఎప్పుడైనా ఒక 10 seconds, 10 minutes, 20 minutes అలా డౌన్ ఉంటుంది తప్ప మిగతా అంతా ఎప్పుడు అప్ లోనే ఉంటాయి. సో ఆ టైంలో ఏం చేస్తారంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్యూ. సో ఇది సిస్టమ్ 1 అనుకుందాం, ఆర్ వాట్సాప్ లో రమేష్ సురేష్ కి మెసేజ్ పంపిస్తున్నాడు అనుకుందాం. మెసేజ్ ఫస్ట్ ఎవరికి వెళ్తుందంటే వాట్సాప్ కి వెళ్తుంది, వాట్సాప్ క్యూస్ కి వెళ్తుంది. ఓకే, ఈ క్యూలో ఉంటాయి మెసేజెస్. తర్వాత ఇటు సైడ్ సురేష్ ఉంది కదా, సురేష్ ఉన్నాడుగా. సురేష్ ఒకవేళ ఆన్లైన్ లో ఉంటే ఇమీడియట్ గా ఈ క్యూ లోంచి ఇతనికి డెలివరీ అయిపోతుంది. సురేష్ ఒకవేళ ఆన్లైన్ లో లేడు అనుకోండి, అప్పుడు ఈ మెసేజ్ ఈ క్యూలో వెయిట్ చేస్తూ ఉంటుంది. దానికంటూ ఒక టైం ఉంటుంది, 10 days 20 days వాట్సాప్ సెటప్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే సురేష్ ఆన్లైన్ లోకి వస్తాడో ఇతను వెళ్ళి డైరెక్ట్ గా ఈ క్యూ లోంచి మెసేజ్ ని తెచ్చుకుంటాడు. మనం వాట్సాప్ ఆఫ్లైన్ లోకి వెళ్ళి ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత మన వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ లో మన కోసం ఏమేమి మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయని మన అప్లికేషన్ వెళ్ళి చెక్ చేస్తుంటుంది వాట్సాప్ సర్వర్ లో. కొత్తగా ఏమైనా వచ్చాయి అంటే 1 by 1 మన మొబైల్లోకి వచ్చేస్తాయి అన్నమాట మెసేజెస్. సో దిస్ ఈస్ కాల్డ్ అసింక్రనస్. అంటే సిస్టమ్స్ ఎప్పుడు 2 systems కంటిన్యూస్ గా అప్ ఉండాల్సిన అవసరం లేదు పేమెంట్ చేయడానికి. ఓకే, సో దీని గురించి డీటెయిల్ గా విల్ డిస్కస్ వన్స్ అగైన్ ఈ డేటాబేసెస్ గురించి. మనం మొత్తం ఎవ్రీథింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మన సింపుల్ జనరల్ కామన్ సెన్స్ యూస్ చేస్తే మనకు అర్థమైపోతుంది. టెక్నాలజీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్, జస్ట్ కామన్ సెన్స్ తో ఆలోచించడమే డిఫికల్ట్. ఓకే, సో రేపు ఈ డేటాబేసెస్ ఏంటి, వాటి పర్పస్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేయాలి, అక్కడ వరకు తెలుసుకుంటే చాలు. ఒకవేళ మీరు డేటాబేస్ టీమ్ లో పడితే అది చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, మీరు ప్రాపర్ గా థింక్ చేస్తే అంట. సో విల్ స్టాప్ టిల్ హియర్ టుడే అండ్ దెన్ లెట్ us have few questions. సందీప్ కుమార్, సందీప్ కుమార్ ప్లీజ్ అన్మ్యూట్. సందీప్ కుమార్ మీ వాయిస్ రావట్లేదు. నాగబాబు,
Nagbabu, please unmute. Harish. Hi Shiva, good morning. Hi Nagbabu, good morning. సో మన రియల్ టైంలో మనం డిఎన్ఎస్ డొమైన్స్ క్రియేట్ చేసాం కదా. సో రియల్ టైంలో మనం అలానే చేయాలా ఇప్పుడు కూడా? కంపెనీస్ ముందుగానే చేసుకొని ఉంటాయి డొమైన్స్, మనం వెళ్ళి చేసేది ఏమి ఉండదు. ఓకే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అది వన్ టైం జాబ్ లాగా ఎప్పుడో చేసుకొని ఉంటాయి. ఓకే మనం అర్థం చేసుకోవాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు డిఎన్ఎస్ అనేది ఇక్కడే కాదు ప్రతి చోట ఉంటుంది. ఓకే ఇప్పుడు మనము బ్యాక్ ఎండ్ డేటాబేస్ ని కనెక్ట్ అవ్వలేకపోతున్నాము. సో అప్పుడు ట్రబుల్ షూటింగ్ లో డిఎన్ఎస్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి. ఓకే అదే డౌట్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. కోటిరెడ్డి. కోటిరెడ్డి. Hello, Shiva. యా హాయ్. Yeah, I have only one doubt. సో మనకి టీటీఎల్ వాల్యూ ఇస్తున్నాం కదండి, టైమ్ టు లివ్ అనేది. అది మీరు ఇప్పుడు ఇచ్చిన దాంట్లో 1 సెకండ్ ఇస్తున్నారు కదా. మోర్ దెన్ దట్ 1 సెకండ్ ఇస్తే మనకి ఏం ఇష్యూ రావచ్చు, లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదు మనము? నేను 1 సెకండ్ ఇస్తున్నా అంటే వెంటనే ప్రాపగేట్ అయిపోతుంది. అంటే ప్రతిసారి ఎవ్రీ ఉంది కదా, పెద్ద వే ఉంది కదా డిఎన్ఎస్ కి. మనం బ్రౌజర్, Yeah. ఓఎస్ అవన్నీ మాక్సిమం 1 సెకండ్ హోల్డ్ చేస్తాయి అనమాట క్యాష్ అని. ఓకే. సో ఇప్పుడు మీరు ఏమైనా వెంటనే అప్డేట్ చేశారనుకోండి ఏడబ్ల్యూఎస్ లో, Hmm. ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతాయి ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఇచ్చిన మీరు వ్యాలిడిటీ 1 సెకండ్ మాత్రమే కాబట్టి. ఓకే, సూపర్. సో ద అదర్ క్వశ్చన్ ఇస్ లైక్, ఇప్పుడు మనము క్యాచ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూ గానీ ఏదైనా సరే ఎంత సేపు వరకు ఆ క్యాచ్ హోల్డ్ చేయగలుగుతుందో, ఐ మీన్ ఎన్ని డేస్ వరకు ఉంటది, అది ఎవరు డెవలప్ చేస్తాం? అది డేస్ వరకు ఏం పెట్టారు, డెవలపర్ సెట్ చేస్తారు ఆ వాల్యూ ఎంతసేపు ఉండాలి. Developers. ప్రతిదీ పెట్టాము. ఇప్పుడు Okay. ఏది పెడతామంటే, ఇప్పుడు గెట్ ఉంది, గెట్ రిక్వెస్ట్ లు Hmm. గెట్ రిక్వెస్ట్ లు పెట్టొచ్చు క్యాషియల్. Yeah. Yeah. బట్ పుట్లు, డిలీట్స్, పోస్ట్లు ఇవన్నీ పెట్టరు. ఓన్లీ రీడింగ్ థింగ్స్ ని మనం క్యాషియల్ లో పెడతాం. అది కూడా ఎంత టైం అనేది డెవలపర్స్ డిసైడ్ చేస్తారనమాట. Done. Yeah. అంటే Thank you. బేస్డ్ ఆన్ దట్ డేటా. Data. Okay. Yeah. Yeah. Thank you. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ తీసుకుందాం, ప్రొడక్ట్ డీటెయిల్స్ లో కొంచెం ఎక్కువసేపే పెట్టొచ్చు. Hmm. అందులో ఏముంటాయి కొత్తగా వచ్చేవంటే రివ్యూస్, రేటింగ్స్ మాత్రమేగా, ఏవైనా Correct. ఆఫర్స్. Yeah. సో ఒకవేళ వాళ్ళ ఆఫర్స్ కానీ కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తున్నాము అనుకుంటే, వాళ్ళు మేబీ 30 మినిట్స్ అలా పెట్టుకుంటారు. Okay. Based లేదు on the ఆఫర్స్, requirement. ఆఫర్స్ ఫిక్స్ చేసామనుకోండి, ఇంక ఇవే Yeah. ఆఫర్స్ నెక్స్ట్ 10 days అన్నట్లు, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైం పెట్టుకుంటారు, 1 hour అలా. రివ్యూస్, రేటింగ్స్ ఎవ్రీ 1 hour, ఎవ్రీ సెకండ్ అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదుగా. Correct. Super. Yeah. Yeah. Thank you, Shiva. మోస్ట్ లక్ష్మి. హలో శివాన. హాయ్ లక్ష్మి, చెప్పండి. మీరు నిన్న ఒకటి చెప్పారు కదా, ఏంటంటే మనము ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఐపీ అడ్రస్ ఇచ్చి అది బ్రౌజర్ క్యాషింగ్ సెలెక్ట్ చేసుకుంటది, తర్వాత ఓఎస్ క్యాషింగ్ సెలెక్ట్ చేసుకుంటదని. అది మీరు అదే మన ఎజూర్ లో కానీ లేదంటే ఏడబ్ల్యూఎస్ లో చెక్ చేసుకుంటదా, లేదు అంటే మనం డొమైన్ అడ్రస్ ఇస్తున్నాం కదా అక్కడ చెక్ చేసుకుంటదా? ప్రతి చోట ప్రాపగేట్ అవుతుంది టీటీఎల్ వాల్యూ. సో టీటీఎల్ వాల్యూ కూడా వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు అంటే మీరు ఐపీ అడ్రస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేశాను గోడాడీలో. క్రియేట్ చేసినప్పుడు నాకు 121 సంథింగ్ ఇచ్చింది ఐపీ అడ్రస్. దాన్ని నేను ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి మేనేజ్ చేస్తున్నాను దాన్ని, మీరు నిన్న చెప్పినట్లుగా. అప్పుడు అది ఇక్కడ చెక్ చేసుకుంటుందా గోడాడీలో, లేదు అంటే ఏడబ్ల్యూఎస్ లో? ఏడబ్ల్యూఎస్ గోడాడీ అప్డేట్ చేస్తుంది టీఎల్డీకి, ఇక నేమ్ సర్వర్స్ చేంజ్ అయ్యాయి. సో టీఎల్డీ లో ఏముంటుంది, ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్స్ ఉంటాయి. సో రిక్వెస్ట్ టీఎల్డీ ఏమిస్తుంది, డిఎన్ఎస్ రిజాల్వర్ కి ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్స్ యొక్క అడ్రస్లు ఇస్తుంది. అప్పుడు రిక్వెస్ట్ ఇమీడియట్ గా ఏడబ్ల్యూఎస్ కి వెళ్తుంది అనమాట, గోడాడీగా రాదు. ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు ఇందాక చూపించినప్పుడు 3 ఇన్స్టెన్సెస్ చూపించారు కదా ఏడబ్ల్యూఎస్ లో, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డీబీకి.
ఇప్పుడు అవును. నేను ఎజూర్‌లో క్రియేట్ చేయాలి అంటే 3 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేయాలా? బ్యాక్ ఎండ్‌కి ఒక అంతే. సర్వర్. అలానే చేయండి. ఓకే. ఎందుకని అలాగా? అంటే ఒకటే అదే కదా సర్వర్‌లో 3 3 టైర్ ఫైల్స్. అంటే. 3 టైర్ అంటే అదే కదా సెపరేట్‌గా. ఒకటే సర్వర్‌లో పెట్టొచ్చు. నో ప్రాబ్లమ్. హ్మ్. కానీ ఏదైనా ఒకటి సర్వర్ ఏదైనా క్రాష్ అయిందంటే మొత్తం డౌన్ అయిపోతుంది. ఓకే. ఓకే. థాంక్స్ అన్న. రవికిషోర్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్. ఇది గుడ్ మార్నింగ్. ఫార్వర్డ్ ప్రాక్సీ గురించి చెప్పారు కదా, సర్వర్ ఇది క్లయింట్ అవేర్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది క్లయింట్స్ రిక్వెస్ట్ లేదు. సో మనం సెటప్ చేసి ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ కోసం మనం సెటప్ చేస్తాము. బట్ ఇన్ ప్రాజెక్ట్ లో ఫార్వర్డ్ ప్రాక్సీ ఎక్కడ అసలు ఎట్లా ఉంటుంది అది? ప్రాజెక్ట్స్ లో అప్లికేషన్స్ కి ఫార్వర్డ్ ప్రాక్సీ లేదు. దిస్ ఇస్ ఫర్ విపిఎన్, ట్రాఫిక్ మానిటరింగ్, క్యాషింగ్ అలాంటి వాటికి. ఓకే, అదే నేను ఎందుకంటే క్లయింట్ అనేది రిక్వెస్ట్లు అవుట్ సైడ్ నుంచి వస్తాయి, లేదంటే ఇంటర్నల్ యూజర్స్ నుంచి వెళ్తుంటాయి కదా. సో ఎక్కడ ఫార్వర్డ్ ప్రాక్సీ ఎక్కడ సెటప్ చేస్తారని జస్ట్ ట్రైంగ్ టు విజువలైజ్ అనమాట. అది మన విపిఎన్ ఇస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ ప్రాక్సీ. మనం విపిఎన్ సెటప్ చేస్తాం. మీకు తెలుస్తుంది. అప్లికేషన్స్ లో ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది ఏమి ఉండదు. ఓకే, ఓకే, అది ఓన్లీ రివర్స్ ప్రాక్సీ ఉంటుంది. జనరల్ గా మీ కంపెనీకి ఒక విపిఎన్ సెటప్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ ఏంటంటే ఫార్వర్డ్ ప్రాక్సీ. ఓకే. సో ప్రతి ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక కంపెనీ లెవెల్లో చేసుకుంటారు అంతేనా? ఇవన్నీ వన్ టైం సెటప్స్ అంతే. మనకు ప్రాజెక్ట్ కి అవసరం అయింది అంటే ఒక చిన్న విపిఎన్ మనం కూడా చేసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాంత్. కంపెనీ వైడ్ విపిఎన్ సర్వర్స్ ని మనం మేనేజ్ చేయము. వాటికి సపరేట్ ఉంటుంది కదా, సిస్కో టీము, సిట్రిక్స్ టీము వాళ్ళు చేస్తారు. శ్రీకాంత్. గిరీష. గిరీష ప్లీజ్ అన్మ్యూట్. ప్రశాంత్. హాయ్ శివ. హాయ్ ఇది ప్రశాంత్. ఇందాక ఎగ్జాంపుల్ లో క్యాషింగ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఇందాక అమెజాన్ వెబ్సైట్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా. సో సర్టెన్ లైక్ వన్ ఆఫర్ ఉందంటే అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్సెస్ చేస్తారు కాబట్టి క్యాషింగ్ లో ఉంటుంది. ఎవ్రీ టైం డేటాబేస్ కి వెళ్ళిన అవసరం లేదు. సో ఆన్ ద సేమ్ పేజ్ లో మనకి డిఫరెంట్ అంటే కొన్ని ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అయ్యే ఆఫర్స్ కూడా ఉంటాయి ఐ మీన్ మెయిన్ పేజ్ లోనే. అలాంటప్పుడు కూడా సేమ్ క్యాషింగ్ సేమ్ వర్క్ యూజ్ చేస్తారా, లేకపోతే అది డిఫరెంట్ ఉంటుంది? సో అందులో కంటెంట్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో ఒక పేజ్ అనేది చాలా మైక్రో సర్వీసెస్ నుంచి వస్తుంది. ఓకే. సో మనం ఒక పేజ్ చూస్తున్నాం అంటే అమెజాన్ లో అది ఒక అప్లికేషన్ నుంచి వస్తుంది కాదు, అది ఒక బ్యాక్ ఎండ్ కాదు, అది మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ రన్ అవుతుంటాయి అనమాట. ఏ దేన్ని క్యాషింగ్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే క్యాషింగ్ లో కూడా కేటగిరీస్ ఉంటాయని చెప్తున్నాను అంతేనా? క్యాషింగ్. సో ఇప్పుడు ఆఫర్స్ అనేది ఒక సపరేట్ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే. ప్రోడక్ట్ క్యాటలాగ్ అనేది ఒక సపరేట్ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ప్రోడక్ట్ క్యాటలాగ్ ని క్యాషే చేస్తారు, ఆఫర్స్ ని క్యాషే చేయకుండా ఉండొచ్చు. ఓకే. అప్పుడు ఆఫర్స్ అనే సెక్షన్ మాత్రం డైనమిక్ గా లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో దట్స్ పార్ట్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ విల్ డిస్కస్. ఇంకొక డౌట్ అండి, ఇది ఎంజినిక్స్ అనేది మనం రివర్స్ ప్రాక్సీ కింద వాడతాం కదా, అది ఫార్వర్డ్ ప్రాక్సీ కింద కూడా యూజ్ చేస్తారా, లేకపోతే ఓన్లీ రివర్స్ ప్రాక్సీ? ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే రివర్స్ ప్రాక్సీ కిందనే యూజ్ చేస్తాం. ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటి, మన సైడ్ ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది నార్మల్ అప్లికేషన్స్ కాదు, వెబ్ అప్లికేషన్స్ లాగా కాదు, అవి డిఫరెంట్. ఓకే. సో ఇప్పుడు మీరు మనం మోస్ట్లీ యూజ్ చేసే విపిఎన్, క్యాషింగ్ సర్వర్స్, ఇవన్నీ ఏంటంటే క్లయింట్ అవేర్ అన్నమాట. రివర్స్ ప్రాక్సీ అంటే సర్వర్ అవేర్. ఎంజినిక్స్ ని ఓన్లీ రివర్స్ ప్రాక్సీ కిందనే యూజ్ చేస్తాం. విపిఎన్ టూల్స్ వాటిని ఉన్నాయి, అవి ఫార్వర్డ్ ప్రాక్సీ కింద యూజ్ చేస్తాం. అంటే జనరల్ గా మనం ఆఫీస్ వాటిలో VPN వాడతాం. జనరల్ బ్రౌజింగ్ చేసేటప్పుడు మనం నార్మల్ మన పర్సనల్ నుంచి అయితే VPN కనెక్ట్ అవ్వం కదా, అప్పుడు ఎలా అనేది జరుగుతుంది? ఇప్పుడు విపిఎన్ మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు మన ల్యాప్టాప్, పర్సనల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఒకవేళ అమెజాన్ లో రెస్ట్రిక్టెడ్ కంటెంట్ చూడాలంటే మీరు విపిఎన్ కనెక్ట్ చేస్తారు కదా.
సో విపిఎన్ అనేది ఇట్స్ నాట్ లైక్ మన రెగ్యులర్ అప్లికేషన్ లాగా కాదు కదా, యా సమ్ అదర్ ఎల్స్ అప్లికేషన్, అది సమ్ ఓకే ఎల్స్ అప్లికేషన్. అంతే, దాన్ని తీసుకొచ్చి మనం Nginx లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఓకే సో Nginx is only used for reverse proxy. ఓకే హాయ్ శివ. హాయ్ గిరీష్. యాక్చువల్లీ మనమే ఎంజినిక్స్ ది పోర్ట్ ఇక్కడ డిఫాల్ట్ గా డిఫాల్ట్ ఆర్ వాట్ ఎవర్ 8080 అట్లా ఇచ్చాం కదా ఎంజినిక్స్ పోర్ట్ ఫైల్. అది ఎంజినిక్స్ డిఫాల్ట్ పోర్ట్ యాక్చువల్ గా ఇంటర్నెట్ లో కొడితే ఈజ్ ఇట్ డిఫాల్ట్ ఆర్ అంటే 8080 బదులు ఏదైనా యూస్ చేసుకోవచ్చా? లైక్ 80 ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మీరు Nginx కాన్ఫిగరేషన్ లో చేంజెస్ చేసి రీస్టార్ట్ చేయాలి. అలా కాదు, అంటే లైక్ హౌ Hmm. SSH కి 22, HTTP కి 80 అని ఎట్లా అయితే అలాగా ఫిక్స్డ్ గా ఉన్నాయో అలా ఈజ్ దర్ ఎనీ లైక్ ఎంజినిక్స్ కూడా కన్ఫర్మ్ గా ఫిక్స్డ్ గా 8080 ఎక్కువ యూస్ చేస్తామా? లైక్ హౌ అది? Nginx యూస్ చేసింది మనం 8080 కాదు కదా, 80. ఇది లేదు, యాక్చువల్ గా లోకల్ హోస్ట్ కోలన్ 8080 అని స్టార్టింగ్ లో. అది బ్యాక్ ఎండ్, అది బ్యాక్ ఎండ్, నాట్ Nginx. 8080 అనేది మనం దేనికి ఇచ్చాం సార్ ఎగ్జాక్ట్ గా పోర్ట్ ఫర్ విచ్ సర్వీస్? బ్యాక్ ఎండ్ సర్వీస్. ఓకే, సారీ, నోట్ జేఎస్, సారీ నేను క్వశ్చన్ రాంగ్ అడిగాను. ఎంజినిక్స్ అది ఇచ్చింది, నోట్ జేఎస్ కి మనము 8080 ఇచ్చాం కదా, అది డిఫాల్ట్ గా లైక్ హౌ నేను చెప్పాను కదా SSH 22 అట్లా ఎలా అయితే నోట్ జేఎస్ కూడా లైక్ మనము అదే ఇస్తామా? లైక్ ఇన్ సో మోస్ట్లీ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ అన్ని 8080 ప్రిఫర్ చేస్తారు. మీ ఇష్టం వచ్చి మీరు ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి, మనం డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు అక్కడ డాట్ ఇన్ అలా సపరేట్ గా ఉన్నాయి కదా. సపోజ్ మనం డాట్ ఇన్ తో ఏమైనా పర్చేస్ చేసామనుకోండి, మనం 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 బట్ EC2 AWS ఇన్స్టాన్స్ అనేది US1 అదే ఈస్ట్ వర్జీనియా, నార్త్ అదే వర్జీనియా సైడ్ ఉంది కదా, అది డాట్ తో పర్చేస్ చేస్తే బట్ అది సంథింగ్ లైక్ US ఈస్ట్ 1 కదా, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమన్నా ఇష్యూ అవుతుందా? నో, అట్లా దానికి దీనికి ఏం సంబంధం లేదు, నో ప్రాబ్లం. అంటే విత్ ఇన్ ఇండియా ఆర్ డిఫరెంట్ కంట్రీ అనేసి? నో, అలా ఏం లేదు, ఇట్స్ జస్ట్ బిజినెస్ అంతే. ఇప్పుడు డాట్ ఇన్ అంటే ఏంటి? ఇప్పుడు యుఎస్ లోకి వెళ్ళి ఇండియా మీరు వాళ్ళకి వెళ్తాయేమో. బిజినెస్ చేస్తూ మీ వెబ్సైట్ డాట్ ఇన్ అని పెడితే వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. సో అందుకని అండ్ జస్ట్ ఇంకోటి బిజినెస్ అంతే. TTL టైం అంటే యాజ్ అ లైనక్స్ అడ్మిన్ నాకు వాట్ ఐ నో ఇస్ డిఎన్ఎస్ సర్వర్ లో TTL టైమ్ టు లైవ్ అని ఏదైతే కాన్ఫిగరేషన్ ఫైల్ అప్డేట్ చేస్తాం, సపోజ్ 1 day ఇఫ్ యూ గివ్ అండ్ ఆర్గనైజేషన్ బేస్డ్ అయితే, సో ఏదైతే రికార్డ్ ఇస్తామో అది 1 day తర్వాత అప్డేట్ అయింది ఇమీడియట్ గా. మనం సర్వర్ ని రీస్టార్ట్ ఇట్లా ఎలా అయితే ఇప్పుడు మనం మాన్యువల్ గా రీస్టార్ట్ చేస్తామో అట్లా మనం డిఎన్ఎస్ సర్వర్ ని అక్కడ డాట్ అంటే నేమ్డ్ అని ఇస్తాం కదా సర్వీస్ లైనక్స్, అలాగా రీస్టార్ట్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ గుడ్. అంటే మనం ఆర్గనైజేషన్ అది ఫాలో అవ్వం కాబట్టి అక్కడ TTL అంటే 1 day ఆర్ 1 hour ఆర్ అట్లా ఇస్తాము. సో TTL టైం అంటే వాట్ ఐ నో ఇస్ 1 hour తర్వాత అది అప్డేట్ అయ్యిద్ది ఆర్ యూ కెన్ యూస్ అని. బట్ మీరు దాంతో పాటుగా మీరు ఆ 1 hour క్యాచీలో స్టోర్ అయి ఉంటుంది సంథింగ్ అని చెప్పారు. అది నాకు 2 points మీనింగ్ వర్క్ సో అవుతాయి. మీరు TTL 1 day ఇచ్చారంటే 1 day తర్వాత ఎట్లా అప్డేట్ అవుతుంది? మొత్తం ఈ డిఎన్ఎస్ ప్రాపగేషన్ అనేది ఉంది కదా. ప్రాపగేషన్ అంటే ఏంటి? క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ రీచ్ అయ్యే వరకు మల్టిపుల్ ప్లేసెస్ లో డిఎన్ఎస్ ప్రాపగేషన్ అనేది జరుగుతుందిగా. ఓకే, బట్ ఏదైనా రికార్డ్ యాక్చువల్ గా హౌ వి గివ్ ఇస్ TTL, అక్కడ TTL అని సమ్ డాలర్ సింబల్ TTL ఏదో ఏదో ఉంటది, కరెక్ట్ గుర్తులేదు నాకు అది సింటాక్స్. ఇస్తే యాక్చువల్ గా అది 1 hour తర్వాత అది అప్డేట్ అవుతుందనే దట్ వి నో. మీరు క్యాచీలో 1 hour ఉంటుంది అనేది అది నాకు అర్థం కాలేదు. అంటే 1 hour తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది కైండ్ ఆఫ్ మీనింగ్ ఐ నో. సేమే, మీరు చెప్పింది నేను చెప్పింది సేమే. ఇప్పుడు నేను TTL 1 hour ఇచ్చాను అంటే, ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు 1 hour పెట్టారనుకోండి, బ్రౌజర్ ఎంతసేపు క్యాష్ చేసుకుంటుంది TTL? యాజ్ యూ సెడ్ అంటే 1 hour. సార్ మీరు చెప్పినట్లయినా 1 hour క్యాష్ చేసుకుంటుంది. మీరు ఇప్పుడు అప్డేట్ చేశారనుకోండి, బ్రౌజర్ తెలుస్తుందా వెంటనే అప్డేట్ అయినట్లు? క్యాష్ లో 1 hour ఉంటుందిగా.
1 అవర్ క్యాచ్ లో ఉంటే తెలుస్తుంది. బట్ వెంటనే ఇమీడియట్ గా అప్డేట్ అవ్వదు కదా ఇప్పుడు నేను ఆర్గ్యూస్ లో. అదే అప్డేట్ నాకు కొంచెం చేశానంటే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. రికార్డ్స్ లో ఇప్పుడు నేను అప్డేట్ చేశాను అంటే బ్రౌజర్ లో ఓకే, ఇమీడియట్లీ రిఫ్లెక్ట్ అవుతుందా అవ్వదా? అవ్వదు. 1 అవర్ తర్వాత అవుతుంది. సో ఇప్పుడు నేను అప్డేట్ చేయడానికంటే ముందు జస్ట్ బ్రౌజర్ లో క్యాష్ అయింది, 1 అవర్ ఉంటుంది అది. నేను ఇప్పుడే అప్డేట్ చేశాను, ఓకే, అది ఎంతసేపు క్యాష్ లో ఉంటుంది? 1 అవర్ ఉంటుంది. సో గ్యారంటీ ఏంటి 1 అవర్ తర్వాత అప్డేట్ అవుతుంది అని? ఓకే, మీరు టీటీఎల్ లో 1 డే ఇచ్చారు అంటే గ్యారంటీగా 1 డే తర్వాత అప్డేట్ అవుతుంది. ముందు కూడా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఖచ్చితంగా 1 డే తర్వాత అయితే అప్డేట్ అవుతుంది. యా ఓకే, ఓకే, అంటే 1 డే తర్వాత 1 డే వరకు అప్డేట్ చేయొద్దు అని కాదు దాని మీనింగ్. 1 డే లోపు ఎప్పుడైనా అవ్వచ్చు అని, మాక్సిమం 1 డే. ఓకే. థ్యాంక్ యూ. సాయి గణేష్. సాయి ప్రశాంత్. హాయ్ శివ గారు. హాయ్ ప్రశాంత్, చెప్పండి. ఇది లైనెక్స్ ఈ సెషన్స్ పూర్తిగా అయిపోయినట్టండి, ఇంకేమన్నా? కొంచెం ఉంటుంది. మన ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఒకసారి ట్రబుల్ షూటింగ్, మెమరీ గురించి అవన్నీ ఇంకొంచెం చేద్దాం. ఓకే. సిమ్ లింక్, లైనెక్స్ హైరార్కీ. ఓకే ఓకే ఓకే. అంటే ఎందుకు అడిగానంటే ఇంకా మనకి వాల్యూమ్ మేనేజ్మెంట్ అనేది ఏమన్నా చెప్తారండి? ఎందుకంటే ఈ వాల్యూమ్ గ్రూప్స్ ఇవి ఉంటాయి కదండి, లాజికల్ వాల్యూమ్ గ్రూప్ అని, ఇలా ఇవి కూడా కవర్ అది అవుతాయి. అంతా బేసిక్ గా చేస్తాము, బికాస్ దట్స్ ప్యూర్లీ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ జాబ్. మరి ఆ లెవెల్ కి వెళ్ళకపోయినా డిస్క్ ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి అవైతే చేద్దాం. డిస్క్ మెమరీ ఎలా పెంచాలి, ఎలా మౌంట్ చేయాలి. అవునవును, ఎందుకంటే మనకి బేసిక్గా ఏడబ్ల్యూఎస్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ పార్ట్ వచ్చి లైనెక్స్ సర్వర్స్ మీద ఎప్పుడైనా ఏమన్నా ఈబిఎస్ వాల్యూమ్స్ అనేది క్రాష్ అయినప్పుడు కానీ, లేదంటే ఏమన్నా టైప్ ఆఫ్ ఇదివరకు చేసేవాళ్ళం, కొంచెం కీపేర్స్ పోయినప్పుడు కానీ ఒక కొత్త వాల్యూమ్ మౌంట్ చేసుకుని, సో ఈ ఎక్సర్సైజ్ అంతా ఉండేది, అందుకని అడిగానండి. ఆ ఎక్సర్సైజ్ అయితే చేయం, కానీ జనరల్ గా ఒక సర్వర్ లో డిస్క్ ని ఎలా చెక్ చేయాలి, డిస్క్ ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి అవైతే చేద్దాం. ఓకే ఓకే ఓకేనండి, అదేనండి డౌట్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. మహేష్ టి. హలో అండి. సో చెప్పండి గణేష్. నిన్న మీరు ఈరోజు మీరు మామూలుగా మన డాస్ ఆన్లైన్ .in అని మన AWS లో ఇచ్చారు కదా పేరు, అంటే డొమైన్స్ క్రియేట్ చేశారు కదా. సో నార్మల్గా యూజర్స్ కి మనం ఇచ్చిన వెబ్సైట్ పేరు అది మనం ఇంజినిక్స్ దాంట్లో కూడా ఇవ్వచ్చు కదా సార్, ఇంజినిక్స్ ఫైల్ కాన్ఫిగరేషన్ ఫైల్లో కూడా ఇవ్వచ్చు కదా. సో వాళ్ళ సపోజ్ లైక్ ఇంజినిక్స్ ఫైల్లో మన సుడో నానో దాంట్లో కాన్ఫిగరేషన్ ఫైల్లో మన సర్వర్ నేము లైక్ .in దాస్ .in ఇస్తే, సో అది కూడా వాళ్ళు జస్ట్ టైప్ చేస్తే యాక్సెస్ అవుతుంది కదా. నో, అది లోకల్ గా మాత్రమే. మీరు ఇంటర్నెట్ లో ఎవరికో ఇచ్చేప్పుడు, సమ్ పబ్లిక్ ఇచ్చేప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ సర్వర్ లో నేమ్ ఉన్నట్టు? అంటే లైక్ నార్మల్ గా యూజర్ లైక్ ఏదైనా మన వెబ్సైట్ పేరు కానీ టైప్ చేస్తే ఫస్ట్ అది ఇంజినిక్స్ లోతో కనెక్ట్ అవుతుంది కదా అండి. ఎలా వెళ్తుంది మన యూజర్? అది ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు డొమైన్ కి ఐపీ అడ్రస్ అనేది ఎక్కడ, మన సర్వర్ అయితే మేనేజ్ చేయట్లేదు. డొమైన్ కి ఐపీ అడ్రస్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? మన బ్రౌజర్ కి. ఓకే, సో అందుకనే మనం AWS లో అథారిటీ ఇచ్చాం కాబట్టి, సో అక్కడ డొమైన్ క్రియేట్ చేయాలంటారు. సో డిఎన్ఎస్ రెజల్యూషన్ అనేది ఫస్ట్ జరిగే టాస్క్, మీరు ఏది బ్రౌజ్ చేసినా కూడా. ఓకే, ఆ డిఎన్ఎస్ ని మేనేజ్ చేసేది ఒక ఆర్గనైజేషన్, ICANN. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాసెస్ అంతా జరుగుతుంది విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఓకే ఓకే మీరు సర్వర్ లో ఇచ్చుకునే అది లోకల్ వరకు మాత్రమే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అదే డౌట్. సుబ్రహ్మణ్యేశ్వరరావు.
సుబ్రహ్మణ్యేశ్వరరావు. వినిపిస్తున్నాను. యా, వినిపిస్తుంది. ఇది ప్రాక్సీ గురించి, విపిఎన్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఫార్వర్డ్ రివర్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పబ్జి బ్యాన్ అయినప్పుడు చాలా మంది ప్రాక్సీ యూస్ చేసి గేమ్స్ ఆడడం చూసాం మనం. అది ఫార్వర్డ్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఫార్వర్డే కదా విపిఎన్ అంటే. మనం ఇప్పుడు డిప్లాయ్ చేసిన ఒక అప్లికేషన్ కి మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఎంజినిక్స్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం కదా, అది రివర్స్ ప్రాక్సీ కిందకి వస్తుందా మన అప్లికేషన్ కి, ఆర్ ఎల్స్ అదొక సర్వర్ టైప్ లో తీసుకోవచ్చు, ఎంజినిక్స్ సర్వర్ టైప్ లో? ఎంజినిక్స్ రివర్స్ ప్రాక్సీనే. అది రివర్స్ ప్రాక్సీ. ఓకే. అండ్ ఇప్పుడు ఈ టీటీఎల్ గురించి డిస్కస్ చేస్తే మనం 1 సెకండ్ ఇస్తున్నాం అంటే నార్మల్ గా ఎన్ని చేంజెస్ వచ్చినా. బట్ రియల్ టైమ్ లో మనకి మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అనేవి పాడ్స్ లో డిప్లాయ్ ఉంటాయి కదా. పాడ్స్ డిలీట్ అయినంత ఈజీగా మనకి సర్వర్స్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఎలాంటి సిచ్యువేషన్ లో మనం సర్వర్స్ చేంజ్ చేస్తాం అంటే రియల్ టైమ్ లో ఎవ్రీ టైం 1 సెకండ్ ఉంటుందా, ఆర్ ఎల్స్ ఎనీ డిప్లాయ్మెంట్స్ 1 అవర్ మాక్సిమం 1 అవర్. అంటే ఏమన్నా మేజర్ చేంజెస్ అలాంటప్పుడే అది టైం తగ్గిస్తారా, ఆర్ ఎల్స్ ఎనీ టైం సేమ్ గా ఉంటుందా రియల్ టైం? అంటే ఎక్కువ చేంజెస్ జరిగే ఛాన్స్ చేంజెస్ జరిగే ఐపీ అడ్రస్లు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయి అనుకో. ఫ్రీక్వెంట్ గా అయితే చేంజ్ అవ్వవు యూజువల్లీ. అలా చేంజ్ అవునప్పుడు మరి క్యాచీలో ఎక్కువసేపు స్టోర్ అంటే మనకి ఆ సైకిల్ తగ్గిద్ది కదా, డిఎన్ఎస్ రిజాల్వర్ నుంచి వెళ్ళడం మొత్తం. అందుకే 1 అవర్ పెడతారు. 1 అవర్ పెడతారు. ఎప్పుడైనా చేంజెస్ చేయాలి ఐపీ అడ్రస్ అనుకున్నప్పుడు కొన్ని రోజుల ముందు టీటీఎల్ తగ్గిస్తారు. ఓకే. ఇప్పుడు చేంజెస్ అనేవి వెంటనే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను 1 అవర్ పెట్టి నేను ఐపీ అడ్రస్ చేంజెస్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇక్కడ క్యాచీలో తీసుకుంటది, అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. అప్లికేషన్ డౌన్ అవుతుంది. సో అందుకని నేను చేంజెస్ చేయాలి, ఐపీ అడ్రస్ మార్చాలి అనుకున్నప్పుడు కేర్ఫుల్ గా ఒక 1 డే ముందు టీటీఎల్ అనేది తగ్గిస్తాను. అప్పుడు ఏమవుతుంది? అన్ని చోట్ల టీటీఎల్ తగ్గిపోతుందిగా, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డేటా వస్తుంది. సో 1 సెకండ్ పెడతారు మీరు. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ చేంజెస్ చేస్తారు, అప్పుడు మీ అప్లికేషన్ వెంటనే అప్ అయిపోతుంది. ఓకే. 1 సెకండ్ ఇచ్చినప్పుడు ఆ సైకిల్ కంప్లీట్ గా వెళ్తుందా ఫ్రమ్ డిఎన్ఎస్ రిజాల్వర్ నుంచి రూట్ కి వెళ్ళి రూట్ నుంచి టాప్ లెవెల్ ఎవ్రీ క్యాషేలో 1 సెకండ్ మాత్రమే ఉంటుందండి. ఓకే. సో అప్పుడు వెంటనే అప్డేట్ అయిపోతుంది మీరు ఇచ్చిన ఐపీ అడ్రస్. తర్వాత కొద్దిసేపటి తర్వాత టీటీఎల్ ని మళ్ళీ ఇంకొంచెం పెంచుకుంటారు. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ. యా, మోస్ట్ ప్రేమ్. హాయ్ ప్రేమ్. మనం హోస్టింగ్ లో మనం డొమైన్ పర్చేస్ చేసాం కదా, అలాగే మనం ఈమెయిల్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చా? యా, చేసుకోవచ్చు. మళ్ళీ వాటికి మనీ పే చేయాలి. ఓకే. హోస్టింగర్ లో మెయిల్ ఉందా? అంటే నిన్న పర్చేస్ చేశాను హోస్టింగర్ లో. చేయొచ్చు. మెయిల్ సర్వీస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర చేయొచ్చు. హోస్టింగర్ లో ఉంటుందిలేండి మెయిల్. ఓకే. చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా డిఎన్ఎస్ రికార్డ్స్ లో యాడ్ అవుతుందా? అంటే వాళ్ళు ఒక సపరేట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇస్తారు. ఫస్ట్ ఆ డొమైన్ మీద కదా అని చెక్ చేయడము. ఓకే. సో అట్లా తర్వాత మెయిల్, యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ వాళ్ళు ఇస్తారన్నమాట. ఓకే. దీని కాస్ట్ ఎంత ఉంటుందన్నా? అది తెలియదు, పర్ యూజర్ బేస్ పైన ఉంటుంది. ప్రైసింగ్ అయితే తెలియదు. మేబీ ఒక 500 రూపీస్ పర్ మంత్ అలా. ఓకే. థ్యాంక్ యూ. మమత. సో క్యూఏ సెషన్స్ జాయిన్ అవ్వండి. ప్రాబ్లమ్స్ ఉంటే స్లాక్ లో కొంచెం యాక్టివ్ గా ఉండండి. హలో. యా, హాయ్ మమత, చెప్పండి. అది మీరు ఇన్స్టెన్సెస్ తీసేసి టెర్మినేట్ చేశారు కదా, అది సేమ్ యూజ్ చేసుకోవచ్చు అన్నారు కదా ఏ రికార్డ్ దాంట్లో. అంటే ఐపీ అడ్రస్ పెడతారు కదా ఏ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు, మళ్ళీ ఇన్స్టెన్సెస్ మీరు డిలీట్ చేశారు, టెర్మినేట్ చేశారు, బట్ స్టిల్ రన్ అవుతుంది అంటున్నారు కదా. అంటే జస్ట్ ఆన్సర్ వస్తుంది మీకు, ఐపీ అడ్రస్ ఆన్సర్ వస్తుంది తప్ప మనం అయితే కనెక్ట్ అవ్వంగా. నేను జస్ట్ చెకింగ్ చేస్తున్నాను అంతే. ఐపీ అడ్రస్ ఏది వస్తుంది ఆన్సర్, దట్ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్, ఇట్ ఈస్ గివింగ్ ద ఆన్సర్, ఇట్ ఈస్ నాట్ కనెక్టింగ్ టు దట్ ఐపీ అడ్రస్.
ఓకే. దెన్ మనము ఏ రికార్డ్స్ అయితే టర్మినేట్ చేయొద్దు. అంటే డిలీట్ చేయొద్దు. చేసుకోకుండా రికార్డ్స్ ఉండొచ్చు. డిలీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ హోస్టెడ్ జోన్ మాత్రం డిలీట్ చేయొద్దు. హోస్టెడ్ జోన్ డిలీట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ క్రియేట్ చేయాలి, మళ్ళీ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేయాలి. యాహ్! నేమ్ అది మళ్ళీ సర్వర్స్ టైం ఉన్నది. టేకింగ్. అది ఓకే. మళ్ళీ టైం టేకింగ్. సో మీరు రికార్డ్స్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. కానీ హోస్టెడ్ జోన్ మాత్రం డిలీట్ చేయొద్దు. ఓకే. ఓకే. ఓకే అండి. ఓకే. సో ఈరోజు సెషన్ ఇక్కడితో స్టాప్ చేద్దాం. క్యూఏ కనెక్ట్ అవ్వండి అండ్ దెన్ స్లాక్ కూడా యాక్టివ్గా ఉండండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వి విల్ డిస్కస్ టుమారో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో. బై బై.